अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము సాంఖ్య దర్శనంలో 3వ అధ్యాయం చెప్పుకుంటున్నాము. అందులో 3వ అధ్యాయంలో నిన్న మనము 45 సూత్రాలు చెప్పుకున్నాము. ఊహాదిభిః సిద్ధిః అష్టదా, సిద్ధులు 8 రకాలు ఉంటాయి. తత్ర సిద్ధిషు ఊహాదిషు నా ఇతర హానిని విన, ఒక సిద్ధి తర్వాత దాన్ని వదిలిన తర్వాత ఇంకొక సిద్ధి ఉత్పన్నమవుతుంది. అలాగే ముందుకు ఉత్తరోత్తరంగా ఒకదాని తర్వాత ఒకటి సిద్ధి కలుగుతుంది అని చెప్పి రకరకాలుగా నిన్న అష్టసిద్ధుల్లో భిన్న భిన్న ప్రకారాలుగా మనం చూసాము. అస్తు, నేను చెప్పిన వాటిలో ఇంతవరకు సందేహం చెప్పండి. అస్తు, ప్రకృతం అంశరామః. మహోదయ, ఆధ్యాత్మిక దుఃఖం అంటే ఏంటి మహోదయ? ఆధ్యాత్మిక దుఃఖం అంటే మన అజ్ఞానత కారణంగా, మన వ్యక్తిగత ఆలోచన ప్రకారంగా, బుద్ధి నిర్ణయం ప్రకారంగా ఏదైతే చేస్తామో అది ఆధ్యాత్మిక దుఃఖం. వ్యక్తిగత అంటే మన దోషాలతోటి, మన అజ్ఞానంతో, అంధకారంతో మనం ఏం తప్పులు చేస్తున్నాం, మన నిర్ణయం తీసుకోవడంలో, అది తినే ఆహారంలో కావచ్చు, పదార్థంలో కావచ్చు, మన ఆలోచన విధానంలో కావచ్చు, ఏదైనా కానీ అంటే మన వ్యక్తిగత దోషాల వల్ల వచ్చేటువంటి దుఃఖాలను ఆధ్యాత్మిక దుఃఖాలు అంటాం. దానికి ఎవరు నిమిత్తం కాదు, దానికి దైవం నిమిత్తం కాదు, భాగ్య నిమిత్తం కాదు. వ్యక్తిగతంగా వర్తమాన జీవితంలో మనం చేసే కర్మలను బట్టి అది యథార్థంగా తెలియక చేసినప్పుడు ఏమవుతుంది, అజ్ఞానం చేసినప్పుడు అది పరిణామానికి లోన్ చేస్తున్నామంట. అది ఇప్పుడు ఏదైనా ఒక ఆహార పదార్థం తీసుకున్నాం అనుకోండి, దాంట్లో ప్రకృతి వాతపిత్త కఫాలు ఎక్కువగా ఉంటాయి. ఆ దోషం మనలో ఉంది. ఈ గుణంతో యుక్తమైనటువంటి తత్వాన్ని తింటే నాకు అది ప్రకూపితం అవుతుంది. అది తెలుసుకోకుండా మనకు ఆ నాలుక యొక్క రుచి కోసం దానికి ఆశపడి లోలుపుత కారణంగా తినేసాము. తర్వాత దాని యొక్క పరిణామం చూపించింది. అది అత్యంత బాధపడుతుంటే లేదంటే ఎప్పుడైనా కానీ అది అజ్ఞానత కారణంగా, మన వ్యక్తిగత దోషాల కారణంగా వచ్చే దుఃఖాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆధ్యాత్మిక దుఃఖాలు అంటాం. దాంట్లో ఎవరు నిమిత్తం కాదు, దైవ దుఃఖం నిమిత్తం కాదు, భౌతిక దుఃఖం నిమిత్తం కాదు. స్వయం ప్రజ్ఞాపరాధం, స్వయం నీవు ప్రతిష్ట, నీలో జ్ఞానంలో దోషయుక్తం కావడం వలన వచ్చే దుఃఖాలను ఆధ్యాత్మిక దుఃఖాలు అంటాం. అది జ్వరం కావచ్చు, దగ్గు కావచ్చు, జలుబు కావచ్చు, ఏదైనా కావచ్చు, చిన్న చిన్న దుఃఖాలు కూడా అవన్నీ రావడానికి కారణం ఏంటి? అవి మన వ్యక్తిగత దోషాల వల్ల, మన తినే ఆహార పదార్థాలు కావచ్చు, ఏదైనా కర్మలు కావచ్చు, కర్మ పరిణామం వల్ల వచ్చేటువంటి వాడు, మనం తీసుకునే నిర్ణయాల వల్ల వచ్చేది దోషాలు, దుఃఖాలు, వీటిని ఆధ్యాత్మిక దుఃఖాలు. అది ఆది భౌతిక దుఃఖం అంటే మన సంసారంలో ప్రాణుల వల్ల కావచ్చు, పశు పక్షుల వల్ల కావచ్చు, అంటే వేరే నిమిత్త కారణం అవుతాడు. మన దుఃఖానికి కారణము భౌతిక పదార్థం కావచ్చు, భౌతిక వస్తువు కావచ్చు, భౌతిక ఏ పశు పక్షులు కావచ్చు, క్రిమి కీటకాలు కావచ్చు, సరీసృపాలు కావచ్చు, ఏ ఒకటైనా వాటి కారణంగా మనం ఆ పరిణామానికి లోను కావాల్సి వస్తుందన్నమాట, బయటి వాళ్ళ నిమిత్తం కారణంగా. దాన్ని ఆది భౌతిక దుఃఖం అంటాము. ఆది దైవిక దుఃఖం అంటే మనకు ఇది దైవం వల్ల, అది మనుషుని వల్ల సాధ్యం కాదు. భూకంపాలు, అతివృష్టి, అనావృష్టి, ఖండ ప్రళయాలు చిన్న చిన్న జరుగుతూ ఉంటామని చూస్తూ ఉంటామంట. అది ఎవరు కాదు, అకస్మాత్తుగా గాలి, తుఫాను ఇవన్నీ వచ్చేసి చాలా మంది రకరకాల నష్టాలు కలుగుతుంటాయి. ఓకే, ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక ఆది దైవిక దుఃఖాలు, దైవీయ కారణంగా వచ్చే దుఃఖాలు. అది మనుషుని వల్ల సాధ్యం కాదు. అటువంటి దుఃఖాలు దైవిక దుఃఖాలు అంటాం. ఇవి 3 దుఃఖాల యొక్క స్థితి మనం నిన్న చూసామండి.
సో ఇటువంటి దుఃఖ స్థితి కూడా కొంతమందికి స్వాభావికంగానే, కొంతమందికి అంటే గత జన్మలో చేసిన పుణ్యకర్మాసం ప్రబలంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు అకస్మాత్తుగా ఏదో ఒక పరిణామం చేత వాళ్ళు శరీరం వదిలేసారు అనమాట. కానీ మళ్ళీ జన్మ రాగానే మళ్ళీ ఎందుకంటే ప్రారంభం నుంచి ఆ సంస్కారం, ఎందుకంటే అదే సంస్కారంతో ఆ జీవాత్మ వెళ్ళిపోయింది అనమాట. మళ్ళీ జన్మ ఏంటి, ప్రారంభం నుంచి ఒక వయసు రాగానే ఒక బుద్ధి సమర్థవంతం కాగానే వెంటనే ఆ సంస్కారం అతనిలో కలిగింది. అందుకే ఒక మహాన్ వ్యక్తి యొక్క లక్షణాలు మహాన్ వ్యక్తి యొక్క లక్షణాలు బచ్పన్ మీద దిక్కులాతే ఒక శ్లోకం, ఒక పద్యం శ్లోకం పడుతుందన్నమాట. నిజంగా ఒక వ్యక్తి మహాన్ వ్యక్తి అనుకోండి, వాళ్ళ లక్షణాలు మన చిన్న వయసు పుట్టగానే తెలుస్తాయని, వాళ్ళ ప్రవర్తనలో, వాళ్ళ నడవడికలో. చాలా మంది మహాన్ వ్యక్తిత్వం యొక్క లక్షణాలు కూడా చిన్న వయసులోనే మనకి చాలా లక్షణాలు కనిపిస్తుంటాయి అన్నమాట. అది సంస్కార కారణంగా. ఇంకా వయసు వచ్చేసరికి బాగా అన్ని మొత్తం ప్రకటమవుతాయి, అభివ్యక్తం అవుతాయి అన్నమాట. కాబట్టి ఇప్పుడు ఈ జన్మలో ఎవరు ఏ పురుషార్థం చేయకుండా, అది ఇప్పుడు అష్టసిద్ధులు చెప్పుకున్నాం కదా, ఇక స్వయం అధ్యాపకులు లేకుండా గురుముఖం చేత చదవకుండానే స్వయం పురుషార్థం చేసి సిద్ధిని పొందగలిగాడు, కేవలం విని సిద్ధిని పొందారు, లేదంటే ఊహా ద్వారా సిద్ధిని పొందగలిగారు. ఇవన్నీ స్వతహా ఎందుకు కలుగుతున్నాయంటే గత జన్మలో పురుషార్థం చేసి ఉంటారు, పురుషార్థం చేయకుండా ఆ సంస్కారం ప్రబలంగా ఉంది, కానీ అవి సంకేత మాత్రం చేత ఊహ వచ్చేసిన ఆ ప్రపంచం చూడగానే అతనిలో జ్ఞానోదయం ఏర్పడింది అన్నమాట. ఇవన్నీ యథార్థమైన జ్ఞానం ఉంది, సంస్కారం ఉంది, అందుకే ఆ రకంగా ఆలోచించగలిగింది, ఆ రకంగా దాన్ని తీసుకోగలిగింది, యథార్థాన్ని తీసుకోగలిగింది అన్నమాట ఆ మనసు, ఆ బుద్ధి. కాబట్టి గత జన్మలో సంస్కారాలు ఉంటాయి, కాబట్టి ఆ సంస్కార కారణంగా ఈ జన్మలో ఎటువంటి పురుషార్థం చేయకుండా మనము ఆ వ్యక్తి ఇటువంటి ఉన్నత స్థితిని పొందగలిగారు. ఇప్పుడు శంకరాచార్యం మనం చూసుకోవచ్చు, ఆది శంకరాచార్యం ఆయన ప్రారంభించిన వైరాగ్యం వచ్చి చిన్న వయసులో సన్యాసి దీక్ష తీసేసుకునేదా, అంత ఉత్కృష్టమైన మాటలు మాట్లాడేవారు అతను. అందుకే బాల్యావస్థ అంటే ఆ సంస్కారం గత జన్మలో పూర్తి విద్యాభ్యాసం. ఈ జన్మలో ఆయన 30 ఏళ్ల వయసులో అంటే మనకు చాలా మందికి ఆ బుద్ధి వికాసం కాదు. అబ్బాయిలకు సామాన్యంగా అయితేనా 24 ఏళ్ళు వస్తే అకలికి దాంతో కుల్ జాతి హైసే బోల్తే, అకలికి దాంతం అనే కొంచెం దంతాలా ఉంటాయి, దవడ దంతాలు. ఆ పండ్లు వస్తే అప్పటికి కొంచెం బుద్ధి అనేది పూర్తిగా వికసించిందని అనుకుంటామట, అంతవరకు బుద్ధి వికసించదు. అటువంటి 32 ఏళ్ల వయసులోనే పూర్తిగా అన్ని రకాలుగా తిరిగి వేద ప్రచారం చేసి జైనులను బౌద్ధులను అంత తదిమి అంత విశాలమైనట్టు మొత్తం 4 ధామాలను స్థాపించి ఈ రకంగా ఆయన అంత పని చేశా అంటే చిన్న విషయం కాదు. అది పోయిన జన్మలో గత విశిష్టమైన సంస్కారం లేకుండా, ప్రబుద్ధమైన సంస్కారం లేకుండా అటువంటి శక్తి, అటువంటి పని చేయడం సాధ్యం కాదు అంత చిన్న వయసులోనే. అంటే అది గత జన్మ సంస్కారం. ఈ జన్మలో ప్రారంభం నుంచి ఆ శక్తి కలిగిన ఆయనకు. ఎందుకంటే గత జన్మలో ఆ శక్తితో ఉన్నప్పుడు ఆ టైం అయిపోయింది, కాలం అయిపోయింది, ఏదో పరిణామం లోపే వెళ్ళిపోయారు అనమాట. ఆ శక్తి సామర్థ్యం ప్రారంభం నుంచి వచ్చింది కాబట్టి, అదే కోరిక, ఆశయం, సంకల్పం అదే విధంగా ఉన్నాయి కాబట్టి అంతిమ స్థితిలో ఏదైతే గతి ఉంటుందో అదే గతి ప్రకారం ఉత్పన్నమయ్యారు. అందుకే ప్రారంభం నుంచే ఆ శక్తి, ఆ వైరాగ్యం కలిగింది కాబట్టి సమాజానికి, దేశానికి సేవలు చేసి వేద ప్రచారం స్థాపించి ఆయన వెళ్ళిపోయారు అనమాట. సో అప్పుడున్నే పరిస్థితుల్లో శంకరాచార్య లేకపోతే చాలా ఇదిగా ఉండే, మన వేదాలకు అసలు మనం చూసే వాళ్ళం కూడా కాదు. మొత్తం బౌద్ధం జైన్లంతా వ్యాపించిపోయేవారు. వాళ్ళని ఖండించి తిరిగి వాళ్ళని ప్రచారం చేసి ఛాలెంజ్ చేసి వాళ్ళని తరిమి కొట్టారనమాట, అందుకు పక్కకు వెళ్ళిపోయారు అనమాట. సో అప్పట్లో వేదాలకు బాగా పునరుత్థానం తీసుకొచ్చిందంటే అప్పట్లో ఆయన చాలా కష్టపడ్డాడు ఆయన ఆ జ్ఞానం చేత. సో ఈ రకంగా మనం నిన్న చూసాము. అస్తు. సో ఈరోజు నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ గమనించండి. నెక్స్ట్ సూత్రం ఏంటంటే హరి ఓం మహోదయ, ఇక్కడ కో హోస్ట్ అని పెట్టాను కదా, దానికి ఇవ్వండి. ఓం మహోదయ. జీ నమస్తే, నేను ప్రభాకర్ మాట్లాడుతున్నాను, ప్రణవ్ ముని, హైదరాబాద్. జీ జీ ప్రభాకర్ గారు చెప్పండి. నిన్నటి రోజున నేను చివరి సమయం లోపల నేను పాల్గొన్నానండి. నాకు సమయం దొరకలేదు, సమయం తెలియలేదు. కానీ ఈ తార, సుతార, తార అనేది నాకు కొంచెం అర్థం కాలేదు. కొంచెం చిన్నగా ఒక్కొక్క 2 లైన్లలో వివరించగలుగుతారా? తార ఇప్పుడు మన అష్టసిద్ధులు ఉన్నాయి కదండి. అష్టసిద్ధులు ఒకటి అధ్యయన సిద్ధి ఉంది. అధ్యయన సిద్ధి ఏమిటంటే
గురువు ముఖం లేకుండా, గురువు ద్వారా కాకుండా స్వయంగా పురుషార్థం చేసి స్వాధ్యాయం చేసుకుని సిద్ధిని పొందడం అంట. అంటే జ్ఞానసిద్ధి, జ్ఞానాన్ని పొందడం. స్వయం అధ్యయనం చేసి గురుముఖులు లేకుండా, ఏ అధ్యాపకులు ఆచార్యులు లేకుండా స్వయంగా కష్టపడైతే విద్యను పొందగలిగదో, జ్ఞానం పొందగలిగదో అది అధ్యయన సిద్ధి అంటాం. ఈ అధ్యయన సిద్ధికి ఇంకొక పేరు ఏం పేరు పెట్టంటే తారానామ సిద్ధి అని పెట్టాం. అధ్యయన సిద్ధికే దానికి తారా అని ఒక పేరు పెట్టాం. అలాగే రెండవ సిద్ధి ఏంటంటే స్వయం అధ్యయనపై నాకృత్వ. ఆయన స్వయం అధ్యయనం కూడా చేయలేదు, స్వాధ్యాయం కూడా చేయలేదు, కష్టపడలేదు. కాకపోతే ఇలాంటి గురువు ఉపదేశం విన్నారు, ఆచార్యులు ఉపదేశం చేస్తుంటే, సాధు సంతులు ఉపదేశం చేస్తుంటే, ఋషి మహర్షులు ఉపదేశం చేస్తుంటే అది విన్నారు. కేవలం శ్రవణం ద్వారా విన్నారు అంతే. ఏ అధ్యయనం ఏ పుస్తకం ఓపెన్ చేసి చూడలేదు, రాయలేదు, విని నేర్చుకున్నారన్నమాట. విని ఆ జ్ఞానాన్ని పొందారు. చదివిన వాళ్ళు ఏ విధంగా జ్ఞానం పొందగలుగుతారో కేవలం ఉపదేశం మాత్రం చేత ఆయన జ్ఞానాన్ని పొందారు. అందుకే శబ్ద సిద్ధి. కానీ శబ్దం విని ఆ జ్ఞానం పొందగలిగారు కాబట్టి దీన్ని శబ్ద సిద్ధి అంటాం. రెండోది కేవలము విని ఏదైతే జ్ఞానం పొందగలిగారో దాన్ని శబ్ద సిద్ధి అంటాం. శబ్దం ద్వారా వచ్చింది కాబట్టి జ్ఞానోత్పత్తి కలిగింది కాబట్టి శబ్ద సిద్ధి అని చెప్పాం. దానికే సుతారా నామాని పేరు పెట్టాం. దానికి ఏం పేరు పెట్టాము? సుతారా నామాని పేరు పెట్టామని. అలాగే మూడవది శబ్దం ద్వారా కూడా వినలేదు, కేవలం ఊహ, తనకే తన ఊహ కలిగిందన్నమాట. ఆ సంసారాన్ని చూసి, ప్రపంచాన్ని చూసి, కుటుంబాన్ని చూసి, ఇక్కడ ఉండే మనుషులను చూసి, పశు పక్షులను చూసి, ఈ సంసారాన్ని గట్టి విధిని చూసేసి తనకే తన ఒక వైరాగ్యం కలిగింది, తన ఉన్నతమైన స్థితి కలిగింది అన్నమాట. అంటే ఊహ పనిచేసింది. ఊహ ద్వారా తనకే దాన్ని యథార్థమైన జ్ఞానం కలుగుతుంది అన్నమాట. అందుకే ఇది ఊహా సిద్ధి. ఆ ఊహా సిద్ధికి ఏం పేరు పెట్టామంటే రమ్యకం నామ సిద్ధి అని పేరు పెట్టాం. ఏం పేరు పెట్టాము? రమ్యకం నామ సిద్ధి అని పేరు పెట్టాం. క్షమితాం, తార నామ సిద్ధి అని పేరు పెట్టాం. ఏం పెట్టాం? ఊహ సిద్ధి. తార నామ సిద్ధి అని పేరు పెట్టాం. తారం నామ సిద్ధి అని చెప్పాం. కాబట్టి ఇది ఊహా సిద్ధికే తారం నామ సిద్ధి అని చెప్పుకున్నాం. అలాగే ఊహం అంతరేనాపి అభిష్టస్య ప్రాప్తి. నెక్స్ట్ ఊహ కూడా లేదంట. ఊహ కూడా లేకుండా ఊరిక మనసు సంకల్ప మాత్రం చేత అన్ని ఇష్ట సిద్ధి కలుగుతున్నాయట. ఏది కావాలో జరిగిపోతున్నాయట. అభిష్ట సిద్ధి అంటే ఇష్ట సిద్ధి. ఏమి కావాలంటే జరిగిపోతున్నాయట. ఏ ఊహ లేదు, ఏం లేదు, కేవలం సంకల్ప మాత్రం చేత అన్ని స్వాభావికంగా అన్ని ఉత్పన్నం అవుతుంది, స్వాభావిక జ్ఞానం కలుగుతుంది, అని యథార్థంగా సహజంగా జరిగిపోతున్నాయట. దీన్ని ప్రాప్తి సిద్ధి అని చెప్పాం. ఇక్కడ ఏం చెప్పామంటే అభిష్టస్య ప్రాప్తి సిద్ధి. ఈ ప్రాప్తి సిద్ధికి ఇంకొక పేరు రమ్యకం నామ సిద్ధి అని పేరు పెట్టాము. నెక్స్ట్ ఇంకొక సిద్ధి ఏంటంటే బాహ్య పదార్థాన్ని అనపేక్ష నైర్మల్యం. బాహ్య పదార్థం ఎటువంటి అపేక్ష, ఎటువంటి ఆదరణ లేకుండానే సహజంగానే వాళ్ళ నైర్మల్యం వస్తుంటాం. చిత్తశుద్ధి కలుగుతుంది. మనసు నైర్మల్య స్థితి అంటే ఉత్తమ స్థితి కలుగుతుంది అన్నమాట. సాత్విక శుద్ధి కలుగుతుంది. మనసు నిర్మలంగా, ప్రశాంతంగా, శాంతంగా ఉంది. అటువంటి స్థితి ఎటువంటి ప్రయత్నం లేకుండా, ఎటువంటి బాహ్య పదార్థాలకు ఆడంబరం లేకుండా, ఆకాంక్ష లేకుండా, అపేక్ష లేకుండా సహజంగా మనసుకి నైర్మల్యం, పవిత్రత అనేది ఏదైతే కలుగుతున్నాయో దానికి ఏం పేరు పెట్టామంటే శుద్ధి సిద్ధి. స్వయంగా శుద్ధి కలుగుతున్నాను. మన శుద్ధి కోసం ఎంతో ప్రయత్నం చేస్తున్నాం. ఆత్మిక శుద్ధి కోసం, మన శుద్ధి కోసం ఎంతో ప్రయత్నం చేస్తున్నాం. ఆ ఆత్మిక శుద్ధి అనేది మానసిక శుద్ధి స్వయంగా స్వతహా జరుగుతుందన్నమాట. ఆ గత జన్మ యొక్క ప్రభావం కారణంగా అది ఈ జన్మలో ఎటువంటి ప్రయత్నం చేయకుండా కూడా శుద్ధి కలుగుతుంది. కాబట్టి శుద్ధి సిద్ధి అని చెప్పుకున్నాం. దానికే ముదితం నామ సిద్ధి అని పేరు పెట్టాం. దానికే ముదితం నామ సిద్ధి అని పేరు పెట్టుకున్నాము. ఈ రకంగా 5 రకాలు. తర్వాత ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక సిద్ధి ఏదైతే ఉందో అతనికి ఈ 3 దుఃఖాలు, ఎందుకంటే జన్మ తీసుకునే ప్రతి ఒక్కరికి 3 దుఃఖాలు సహజంగానే ఉంటాయి. ఈ 3 దుఃఖాలు ఆయనకు పుట్టగానే, ఆ జన్మ రాగానే కూడా ఇటువంటి 3 దుఃఖాలు ఏ దుఃఖం అతను ఇబ్బంది పెట్టలేదన్నమాట. ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక దుఃఖం కానీ, ఆది దైవిక దుఃఖం కానీ, ఆది భౌతిక దుఃఖం కానీ ఎటువంటి దుఃఖాలు అతనికి కలగలేదన్నమాట. అది స్వాభావిక జరిగిపోతుంది. సామాన్యంగా ఆధ్యాత్మిక దుఃఖాలు ఎక్కువగా ఉంటాయి, లేదా భౌతిక దుఃఖాలు ఉంటాయి, లేదా దైవిక దుఃఖాలు సందర్భాన్ని బట్టి అవి కూడా ఉంటాయి అన్నమాట. కానీ ఎవరికైతే ఇటువంటి 3 దుఃఖాలకు ఎటువంటి లేశ మాత్రం కూడా సంబంధం లేదో, అటువంటి సిద్ధి ఎవరికైతే కలిగిందో అది దానికి ఏం పేరు పెట్టి విముక్తి సిద్ధి అని పేరు పెట్టాం. ఏం పెట్టండి? విముక్తి సిద్ధి అని పేరు పెట్టామండి. ఓకేనా? ఇది దానికే ప్రమోద, ముదిత, మోదమాన అని ఇంకో పేరు పెట్టాం. దానికి విముక్తి సిద్ధి. ఈ విధంగా సుతార ఈ విధంగా అన్ని పేర్లు పెట్టాము. దీనిలో కూడా ఆ విముక్తి సిద్ధికే క్రమంగా ఆధ్యాత్మికాకి ప్రమోద అని చెప్పి, ఆది భౌతిక దుఃఖానికి ముదిత అని చెప్పి, అదేవిధంగా ఆది దైవిక దుఃఖానికి మోదమాన అని చెప్పి ఈ 3 రకాల మళ్ళీ దీనికి పేర్లు పెట్టామంట. ఇవన్నీ 8 సిద్ధులకే
అవాంతర ఉపభేదాలు అనమాట. దానికి ఇంకో రకంగా పేరు పెట్టి పిలిచాం. అంటే అట్లా వేద శాస్త్రాలు చెప్పబడతాయి కాబట్టి కొన్ని చోట్ల ప్రాప్తి సిద్ధి, అధ్యయన సిద్ధి అని చెప్పినప్పుడు మనకు ఇది విముక్తి సిద్ధి కేవలము తారనామ సిద్ధి, సుతారనామ సిద్ధి అని ఎక్కడైనా సంకేతం వచ్చినప్పుడు మనం ఇదే అర్థం చేసుకోవాలి. ధన్యవాదములు. వేద గ్రంథాల్లో మనకు అలాగా ఉల్లేఖించబడతాయి. అందుకే అటు లోకంలో ఇవి కూడా ప్రసిద్ధంగా ఉన్నాయి కాబట్టి వీటి పేరు చెప్పుకున్నాం. అవి వినే ఉంటాం మనం కూడా ఎప్పుడు చాలాసార్లు. అస్తు. ఓం ధన్యవాదములు. అస్తు. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ చూడండి. ఇప్పుడు ఈ సిద్ధి గురించి చెప్పిన తర్వాత ఈ సృష్టిలో ఈ సృష్టి కనిపిస్తుంది, ప్రపంచం కనిపిస్తుంది కదా, ఈ దీంట్లో భిన్న భిన్న ఈ సృష్టి యొక్క ప్రయోజనం ఎందుకు, ఈ సృష్టి ఎందుకు నిర్మించబడింది, ఈ సృష్టి యొక్క ఉపయోగం ఏంటి, ఆ విషయం గురించి ప్రస్తావిస్తున్నారు. చూడండి ఇక్కడ 47, 46, 47 సూత్రాలు రెండు కలిసి ఉన్నాయి ఇక్కడ. ఈ రెండు సూత్రాల ద్వారా సృష్టి యొక్క నిర్మాణం ఎందుకు జరిగింది, వీటి వల్ల లాభం ఏంటి అనే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. చూడండి. వ్యక్తి సృష్టి భేద ప్రయోజనే ఉచ్యతే. వ్యక్తి సృష్టి అంటే ఈ ప్రపంచంలో ఈ సృష్టిలో అనేక రకాల ప్రాణులు, జీవరాశులు ఉన్నాయి కదా, వీటి భిన్న భిన్న వ్యక్తి సృష్టి భేద ప్రయోజన ఉచ్యతే. ఈ సృష్టిలో, ఈ ప్రపంచంలో, ఈ బ్రహ్మాండంలో భిన్న భిన్న వ్యక్తులు అంటే భిన్న భిన్న ప్రాణులు, మనుషులు, దేవతలు, సరీసృపాలు, అన్ని రకరకాల క్రిమి కీటకాలు చాలా ఉన్నాయన్నమాట. ఇటువంటి వ్యక్తి భేదం అంటే భిన్న భిన్న భేద రూపంలో ఉండే సృష్టి యొక్క ప్రయోజనం ఏంటి, ఆ ప్రయోజనం గురించి చెప్తున్నాయి. ఎందుకు ఈ ప్రపంచంలో భిన్న భిన్న రకాల ప్రాణులు కనిపిస్తున్నాయి, భిన్న భిన్న జీవరాశులు కనిపిస్తున్నాయి, ఎందుకోసం అనే సందర్భంలో ఉచ్యతే. దానికి సమాధానం రెండు సూత్రాలు 46, 47 సూత్రం ద్వారా చెప్పుకుంటున్నాము. దేవాది ప్రభేదాహ, ఇది 46 సూత్రం. దేవాది ప్రభేదాహ. తర్వాత ఆ బ్రహ్మ స్తంభ పర్యంతం 47 సూత్రమే. ఆ బ్రహ్మ స్తంభ పర్యంతం తత్కృతే. తత్కృతే అంటే సృష్టి, తత్కృతే సృష్టి ఆవివేకాత్. సృష్టి ఆవివేకాత్ అంటే దేవాది ప్రభేదాహ, దేవతలు, మనుషులు, తిరియక్యోనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రభేదాలు ఏవైతే అంటే దేవతలని చెప్పి, మనుషులని చెప్పి, సరీసృపాలని చెప్పి, పశు పక్షులు అని చెప్పి ఇవన్నీ ప్రభేదాలు కనిపిస్తున్నాయి. వ్యక్తి ప్రభేదాలు కనిపిస్తున్నాయి అంటే వ్యక్తుల్లో అంటే మనుషుల్లో శరీరంలో, వ్యక్తి అంటే శరీరం అన్నమాట, భిన్న భిన్న శరీరాలు కనిపిస్తున్నాయి కదా, అవి ప్రభేదాలు ఎప్పుడు కంట అంటే దేవతల నుంచి మొదలుకొని ఆ స్తంభ పర్యంతం, స్థావర జంగం అంటే వృక్షాల వరకు, స్థావరాలు అంటే వృక్షాల వరకు అంటే ఉత్కృష్ట స్థితి నుంచి మొదలుకొని నికృష్టమైన స్థితి వరకు, అంటే అన్ని రకాల శ్రేష్టమైన వస్తువు నుంచి నికృష్టమైన పదార్థం వరకు ఏ విధంగా అంటామో అలాగా బ్రహ్మ నుంచి మొదలుకొని స్తంభ పర్యంతం, ఆ బ్రహ్మ నుంచి మొదలుకొని స్తంభ పర్యంతం, స్థావర జంగం పర్యంతము తత్కృతే. తత్కృతే అంటే జీవాత్మ కృతే, జీవాత్మ కోసమే ఈ సృష్టి నిర్మించబడింది. ఇన్ని రకాల వ్యక్తి ప్రభేదాల యొక్క సృష్టి ఎందుకు నిర్మించబడింది, తత్కృతే అంటే జీవాత్మ యొక్క ప్రయోజనం కోసమే ఈ సృష్టి నిర్మించబడింది. ఈ భిన్న భిన్న ప్రభేదంతో యుక్తమైనటువంటి దేవతలు, మనుషులు, తిరియక్యోనులు అని చెప్పి సృష్టి ఎందుకంటే బ్రహ్మ నుంచి మొదలుకొని స్తంభ పర్యంతం, స్థావజంగ పర్యంతము తత్కృతే అంటే జీవాత్మ కోసమే. ఈ జీవాత్మ ఎప్పటి వరకు ఉంటుంది, తత్కృతే సృష్టి అంటే ఆ జీవాత్మకు సృష్టి ఎప్పటి వరకు ఉంటుంది అంటే ఆవివేకాత్. తత్కృతే సృష్టి, ఆ జీవాత్మ కోసం సృష్టి ఎప్పటి వరకు ఉంటుందంటే ఆ వివేకాత్. ఇది ముందుకు చెప్పుకున్నాం, దాన్ని ఇంకొక రకంగా చెప్తున్నా ఇక్కడ. వివేక ఖ్యాతి కలిగేంత వరకు ఈ సృష్టి నిర్మాణం, ఈ వ్యక్తి ప్రభేదంతో బ్రహ్మాండం అంతా ఆ వివేక ఖ్యాతి కలిగేంత వరకు ఈ సృష్టి నిర్మాణం జరుగుతూనే ఉంటుంది అని చెప్పి ఈ సూత్రం యొక్క 46, 47 సూత్రాలు చెప్పబడింది. అనయోహో సూత్రయోహో ఏక వాక్యత వస్తి. ఈ రెండు వాక్యాలకు సూత్రాలు ఒకే విధంగా ఉంది కాబట్టి రెండు కలిపి చెప్పారు ఇక్కడ. చూడండి భాష్యం చూడండి. తత్కృతే అంటే ఇప్పుడు పైన చెప్పిన విధంగా పురుష కృతే అంటే పురుషుని కోసం. పురుష అంటే ఇక్కడ ఎవరు, పురుషార్థ అంటే పురుష ప్రయోజనం కోసము, అంటే జీవాత్మ కోసం. పురుషునికి పరమాత్మ తీసుకోకూడదు. పురుష కృతి, ఎందుకంటే పరమాత్మ సర్వకర్త, ఆయన సర్వసమర్థవంతుడు, ఆయనకి అవసరం లేదు. అవసరం ఎవరుకుంది, ప్రకృతి జడ వస్తు, మిగిలిన జీవాత్మే కాబట్టి ఇక్కడ పురుషుడు అంటే జీవాత్మనే తీసుకుంటాము. కాబట్టి పురుష కృతే అంటే దాన్ని ఓపెన్ చేసే పురుషార్థ అంటే అర్థ అంటే ప్రయోజనం, పురుషార్థ ప్రయోజనం, పురుషుని యొక్క ప్రయోజనం కొరకే ఈ సృష్టి నిర్మించబడింది. సో పురుష కృతే పురుషార్థ యా ఖలు ఎంతవరకంటే ఆ బ్రహ్మ స్తంభ పర్యంతం దైవాదికి ప్రభేదాహ సృష్టి. ఏంటంటే చూడండి, బ్రహ్మాండం ఆరభ్య అంటే బ్రాహ్మణ నుంచి మొదలుకొని అంటే
బ్రాహ్మణులు క్షత్రులు వైశ్యులు అంటారు కదా, అలాగా. బ్రహ్మాండం ఆరభ్య బ్రహ్మణ శరీరం ఆరభ్య, బ్రహ్మాండం ఆరభ్య అంటే దాన్ని ఓపెన్ చేసి చెప్పాడు. బ్రహ్మణ శరీరం ఆరభ్య స్థావర పర్యంత, స్థావర అంటే స్థావరం అంటే జడ చేతులు అంటే చెట్లు ఔషధాలు ఏవైతే ఉన్నాయో అంతవరకు. స్థావర పర్యంత దైవాది ప్రభేదా యుక్త, దైవాది ప్రభేదాయుక్త అంటే దైవాది ప్రభేదయుక్త, దాన్ని ఓపెన్ చేసి చెప్పారు. ఇంకా దైవ మానుష్య తిరియ స్థావర భేదయుక్త, దైవాది ప్రభేదయుక్త అంటే దేవతలు, దైవం అంటే దేవతలు, మనుష్య అంటే మనుషులు, తిరియక్ అంటే ఇక్కడ పశు పక్షులు క్రిమి కీటకాలు ఏవైతే ఉన్నాయంటే పశు పక్షులు క్రిమినాలు ఏవైనా కావచ్చు, అవి జీవరాశులు కావచ్చు, వనంలో విచరించేటువంటి ప్రాణులు కావచ్చు, ఏవైనా కానీ మొత్తం తిరియక్ అంటే అన్ని మనుష్యేతర ప్రాణులన్నీ కూడా వచ్చేస్తాయట. పశు పక్షులు క్రిమి కీటకాలన్నీ కూడా దీంట్లోకి వచ్చేస్తాయి, తిరియక్ యోనిలోకి వచ్చేస్తాయి. దేవయోని, మనుష్య యోని, తిరియక్ యోని. ఇంకా స్థావర భేదయుక్త, స్థావర అంటే చెట్లు చేమలు ఔషధాలు ఏవైతే ఉన్నాయో వీటిలో ప్రాణం ఉంది కదా, ఇవన్నీ కూడా ఇవి కూడా గత జీవులు చేసిన పుణ్యకర్మాశ పాపకర్మాశని బట్టి ఈ శరీరాన్ని పరమాత్మ కలిగించాడు అనమాట. అందుకే స్థావర పర్యంతం, బ్రహ్మ నుంచి మొదలుకొని స్థావర పర్యంతం అంటే చెట్లు ఔషధాల పర్యంతము ఈ సృష్టి నడుస్తుంది, ఈ ప్రభేదాలతో యుక్తమై ఉంది. అందుకే దైవ మానుష్య తిరియ స్థావర భేదయుక్త, ఈ భేదాలతో యుక్తమైనటువంటి సృష్టి అస్తి, ఈ సృష్టి ఉంది. ఇన్ని రకాల అంటే ఈ సృష్టిలో ఇన్ని రకాల ప్రాణులు ఉన్నాయి. దేవతలు, మనుషులు, తిరియకంటే భిన్న భిన్న ప్రాణులు, భిన్న భిన్న యోనులు, స్థావర భేదయుక్తా సృష్టి అస్తి అని చెప్పి ఇక్కడ చెప్పబడింది. ఆ సృష్టి ఎంతవరకు ఉంటుంది? సా సృష్టి, ఈ సృష్టి అనేది ఆ వివేకాత్ అంటే వివేక పర్యంతం ప్రవర్తతే, ఈ సృష్టి సమస్త ప్రాణానికి వివేక ఖ్యాతి కలిగేంత వరకు ఈ సృష్టి నడుస్తూనే ఉంటుంది. దీనికి ఎప్పుడు అంతం కాదండి. ప్రళయం వచ్చిన కూడా మళ్ళీ అంతమే మళ్ళీ ఉత్పన్నమవుతుందన్నమాట. ఎప్పుడు నష్టం కాదు, నిరంతరంగా వివేక ఖ్యాతి కలిగేంత వరకు సృష్టి యొక్క నిర్మాణం జరుగుతూనే ఉంటుంది. మధ్యలో ఎక్కడ మనం చేసిన దుఃఖాలు వస్తుంటాయి, దైవిక దుఃఖాలు వస్తుంటాయి, అంటే ఖండ ప్రళయాలు, అగ్ని ప్రళయాలు చిన్న చిన్నవి వస్తుంటాయి. పోయినా పూర్తిగా ఎప్పుడు నష్టం కాదు. వివేక ఖ్యాతి కలిగేంత వరకు ఇది సృష్టి నిరంతరంగా నడుస్తూనే ఉంటుంది. కాబట్టి వివేక ఖ్యాతి పర్యంతం ఈ సృష్టి అనేది ఉత్పన్నమవుతూనే ఉంటుందన్నమాట. కాబట్టి యావత్ పురుషస్య వివేకో నా జాయేత, ఎప్పటి వరకైతే పురుషుని యొక్క వివేకం ఉత్పన్నం కాదో తావత్ ప్రవర్తతే, అంతవరకు సృష్టి ఈ బ్రహ్మాండం నడుస్తూనే ఉంటుంది. కాబట్టి ఎప్పుడు నష్టం కాదు. రాత్రి పగుల్లాగా సృష్టి ప్రళయం నడుస్తూ ఉంటాయి. ఈ విధంగా రాత్రి పగులు ఏ విధంగా నడుస్తున్నాయో అలాగే సృష్టి కాలం ఉంటుంది, ప్రళయకాలం ఉంటుంది. ప్రళయకాలం అయిపోయిన తర్వాత మళ్ళీ సృష్టి ఉత్పన్నమవుతుంది. తర్వాత యథాక్రమం చేసిన కర్మను బట్టి మళ్ళీ ఈ సృష్టి యొక్క ప్రక్రియ, ఈ భేదయుక్తమైనటువంటి దైవ మనుష్య తిరియ స్థావర భేదయుక్తమైన సృష్టి నిర్మాణం కంటిన్యూ నడుస్తూ ఉంటుంది అన్నమాట. కాబట్టి పురుషస్య వివేకం నా జాయేత తావత్ ప్రవర్తితే, అంతవరకు ఈ సృష్టి నిర్మాణం జరుగుతూనే ఉంటుంది. తత్ర యోనిషు శరీర ధారణాయ తథా భోగాయ చ అంతే వివేకాత్ మోక్షాయ అపి ప్రవర్తతే. ఇప్పుడు తత్ర యోనిషు అంటే ఏ శరీరానికి, అంటే మనిషి శరీరం కావచ్చు, దేవతల యొక్క శరీరం కావచ్చు, తిరిగి పశు పక్షి క్రిమి కీటకాల యొక్క శరీరం కావచ్చు, ఏ జీవాత్మ ఏ ప్రాణికి ఎటువంటి శరీరం అయితే ఇచ్చామో తత్ర యోనిషు శరీర ధారణాయ, శరీరం ఉత్పన్నం కావడానికి ఏ ప్రాణికైతే ఏ శరీరం ఉత్పన్నమైందో కర్మలను బట్టి, తథా భోగాయ ఆ శరీరాన్ని బట్టి ఆ భోగం కూడా ఆ పరమాత్మ కలిగించాడు, ఆ భోగం కూడా కలిగించాడు. అందుకే తథా భోగాయచ, ఇలా భోగాలను అనుభవించిన తర్వాత భోగాయచ అంతే మళ్ళీ వివేకాన్ని పొంది ఈ శరీరం ద్వారానే భోగాలను అనుభవిస్తూ తర్వాత వివేకాన్ని పొంది మోక్షాయాపి ప్రవర్తితే, అంటే మోక్షం కొరకు కూడా ఈ సృష్టి యొక్క అవసరము. అంటే ఈ శరీర మాధ్యంతో మనం మోక్షాన్ని పొందగలుగుతాము. శరీర సాధనంతో వివేకాన్ని పొంది మనం ముక్తిని కూడా పొందవచ్చు. అంతిమంలో భోగాన్ని అనుభవించిన తర్వాత, పుణ్య పాప కర్మాశ అనుభవించిన తర్వాత అంతే వివేకాత్ మోక్షాయ అపి, అంటే మోక్షం కొరకు కూడా ఈ సృష్టి నిర్మించబడింది. అందుకే భోగాపవర్గార్థం దృశ్యం అని చెప్పి చెప్పుకున్నాడు. భోగము అపవర్గం, భోగాలను మనం చేసిన పుణ్య కర్మాశాలు ఉంటే వాటిని సుఖ విశేషం పొందడం కోసము, పాప కర్మలు ఉంటే వాటిని అనుభవించడం కోసము, ఆ రకంగా భోగాలను అనుభవించడం కోసం, తర్వాత అపవర్గార్థం దృశ్యం, అపవర్గంగా ముక్తి కోసం, మోక్షం కోసమే ఈ దృశ్య జగత్తు, ఈ ప్రపంచం అంతా కనిపిస్తుంది, ఇందుకోసం నిర్మించబడింది. కాబట్టి ఇది వివేక ఖ్యాతి పర్యంతం ఈ సృష్టి యొక్క నిర్మాణం జరుగుతుందని చెప్పి స్పష్టంగా మనకు అర్థమవుతుంది. దేవాది ప్రభేద అంటే మనుష్యులు, దేవతలు, తిరియ ప్రాణులు,
స్థావర చెట్లు చేమలు ఏవైతే ఉన్నాయి ఇవన్నీ కూడా భిన్న భిన్న ప్రభేదయుక్తమైనటువంటి సృష్టి ఎందుకు కనిపించిందంటే చేసిన కర్మను బట్టి భోగాన్ని అనుభవించిన తర్వాత అంతిమంలో మోక్షాన్ని పొందడం కోసమే. ఇది పురుషుని యొక్క ముఖ్యంగా పురుష ప్రయోజనం కొరికే పురుషార్థ అని చెప్పి చెప్తున్నాం. తత్కృతే అంటే పురుషార్థ కృతే, పురుష కృతే, పురుషుని ప్రయోజనం కొరికే ఈ సృష్టి యొక్క నిర్మాణం జరిగిందని చెప్పి మనకు స్పష్టంగా అర్థమవుతుందండి. ఇది ఎప్పుడు వరకంటే వివేక ఖ్యాతి కలిగేంత వరకు ప్రక్రియ నడుస్తూనే ఉంటుంది, ఎప్పుడు అంతం కాదు. అస్తు. అలా చెప్పిన తర్వాత ఈ సృష్టిలో ఏ ఏ ప్రాణులు ఎక్కడెక్కడ ఉంటాయి, ఏ ఏ ప్రాణులు ఎక్కడెక్కడ ఉంటాయి, ఆ ప్రాణులో మానసిక స్థితి ఎలా ఉంటుంది, ఎటువంటి గుణాలు ఉంటాయి అనేది కింద మళ్ళీ వ్యాఖ్యానిస్తున్నారు చూడండి. సాచ తథావిధ భేదయుక్త సృష్టి. ఈ సృష్టి సా అంటే ఈ ప్రకృతి, తథావిధ భేదయుక్త ఏ భేదం ఉండి, మనుషులు ఉన్నారు సృష్టిలో, దేవతలు ఉన్నారు, మనుషులు ఉన్నారు, త్రియక్ ప్రాణులు అంటే క్రిమి కీటకాలు మొత్తం చెప్పేసి అవి, స్థావరాలు ఉన్నాయి, స్థావర జంగమాలు ఉన్నాయి, అంటే చెట్లు చేమలు ఇవన్నీ కూడా ఉన్నాయి, ప్రాణులు ఉన్నాయి. ఇటువంటి భేదయుక్తమైన సృష్టి, తథావిధ భేదయుక్త సృష్టి ఎలా ఉందంటే అక్కడ ఎక్కడ ఏ ప్రాణులు ఎక్కడ ఉన్నాయంటే అది చెప్తున్నాడు. సాచ తథావిధ భేదయుక్త సృష్టి, అటువంటి భేద ప్రభేదాలతో యుక్తమైన సృష్టి ఎలా ఉందంటే ఊర్ధ్వం సత్వశిలాహ, ఊర్ధ్వం సత్వ విశాల, ఊర్ధ్వం సత్వ విశాల. ఇది సూత్రం అండి, 40 సూత్రం. ఊర్ధ్వం సత్వ విశాల అంటే చూడండి దీని భాష్యము. దైవ సృష్టి సత్వ బహుళా భవంతి. దేవతలు ఎక్కడ ఉంటే అది సత్వగుణం ప్రధానం ఉంటుందండి. సత్వ విశాల దైవ సృష్టి. ఇప్పుడు మనకు మొదట్లో దైవ సృష్టి, మానుష్యము, తిరికము చెప్పాం కదా, అలాగే స్థావర జంగం అని చెప్పుకున్నాం. అంటే ఈ రకంగా భేదాలతో యుక్తమైన సృష్టి ఉంది. అందులో ఎవరు ఎక్కడ ఉంటారు, దేవతలు ఎక్కడ ఉంటారంటే ఊర్ధ్వలోకంలో ఉంటారు, అంటే ఉన్నత స్థితిలో ఉంటారు, ఉత్తమ స్థితిలో ఉంటారు అన్నమాట. అందుకే ఊర్ధ్వం గచ్చంతి సత్వ, మనకి ఇంతకుముందు కూడా ఉపనిషత్తులు చెప్పుకున్నామట. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థాహ, అలాగా అదో గచ్చంతి తమస్థాహ అని చెప్పి అటువంటి సందర్భంలో ఇక్కడ చెప్తున్నాడు. ఊర్ధ్వం సత్వ విశాల దైవ సృష్టి. దైవ సృష్టి అని దేవతల యొక్క సృష్టి, దేవతల యొక్క లోకం ఎలా ఉంటుందంటే సత్వ బహుళాభ ఉంటుంది. సత్వగుణంతో, సాత్విక గుణంతో, సత్య ధర్మంతో యుక్తమే ఉంటుంది. కాబట్టి దేవతలు ఎక్కడ ఉంటాయంటే సత్వ బహుళా భవతి, అక్కడ సాత్వికం ఎక్కువగా ఉంటుంది. మనం చెప్పుకోవచ్చు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎప్పుడైతే ఉత్పన్నమేదో అక్కడ సత్వ బహుళా ఉండేది, సాత్విక గుణం ఎక్కువగా ఉండేవాట. అందుకే ఆ సృష్టి భిన్నం అయిపోయింది, సత్యయుగం భిన్నంగా ఉండేవాట. అక్కడ అంతా దేవతలే ఉండేవాళ్ళు అన్నమాట. అప్పుడంతా కూడా దేవతలు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంతా కూడా అప్పట్లో చాలా మంది ఎంతమంది దేవతలు ఉత్పన్నమేదో వాళ్ళంతా పూజిస్తున్నప్పటి వరకు మనం వాళ్ళంతా సత్వ బహుళ. అందుకే దైవ సృష్టి ఎలా ఉంటుంది, సత్వ బహుళా భవతి. నెక్స్ట్ చూడండి, తమో విశాల మూలత. 49 సూత్రము. మూలత తమో విశాల అంటే అధోభూత తిర్యక్ సృష్టి. తిర్యక్ సృష్టి అంటే అధోభూత నిమ్నలోకం. ఎప్పుడు ఊర్ధ్వం గచ్చంతి సత్వ విశాలని చెప్పాను. ఊర్ధ్వలోకంలో సత్వ పురుషులు దేవతలు ఉంటారు. అదే కింద అధోభూత, కింది లోకంలో ఉంటారు తిర్యక్ సృష్టి అంటే స్థావర సృష్టిశ్చ తమో బహుళా భవతి. తిర్యక్ అంటే మనుష్యేతర ప్రాణులు ఏవైతే ఉన్నాయంటే పశువు పక్షులు క్రిమి కీటకాలు తిర్యక్ సృష్టి. తర్వాత స్థావర సృష్టిశ్చ, స్థావర అంటే చెట్లు చేమలు ఔషధాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా, ఔషధాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తమో బహుళా భవతి. ఇవి తమో గుణంతో యుక్తమై ఉన్నాయండి, అంధకారంతో యుక్తమై అంటే తమో గుణం ఎక్కువగా ఉంటుంది వీటిలో. అందుకే వీటిని అధోభూత తిర్యక్ సృష్టి. ఎక్కడైతే ఏ ప్రాణికి తమో గుణం ఎక్కువగా ఉంటుందో అంటే జములు చేసుకునేందుకు కర్మాసనం అలా వచ్చిందన్నమాట. ఓకే, సో అధోభూత అధోలోకంలో ఉండే వాళ్ళు ఏది ఉంటారో తిర్యక్ సృష్టి అంటే సరీసృపాలు క్రిమి కీటకాలు పశు పక్షులు ఇవన్నీ తమోభూతంగా తమో గుణంతో యుక్తమై ఉంటాయి. ఇంకా స్థావర సృష్టిష్ట, ఈ చెట్లు చేమలు వనస్పతులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తమో బహుళా భవతి, తమో గుణంతో యుక్తమై ఉంటాయి అని చెప్పి. సో తమో విశాల, తమో గుణంతో అంధకారం యుక్తమైనటువంటి మూలత అవి ఏంటివైతే తిర్యక్ సృష్టి, స్థావర సృష్టి అని చెప్పి చెప్పుకున్నాం. నెక్స్ట్ మనకు పైన దైవం అయిపోయింది, తిర్యక్ అయిపోయింది, స్థావర అయిపోయింది. ఒకటి మిగిలింది ఏది, మనుష్య ప్రాణులు. అవే మనుష్య ప్రాణులు ఎలా ఉంటుందో అది చెప్తున్నాడు. మధ్య రజో విశాల, వీళ్ళు మధ్యలో ఉంటారు. ఎవరు, రజో విశాల అంటే రజోగుణంతో యుక్తమైన వాళ్ళు మనుష్యులు. అందుకే మధ్య రజో విశాల. ఉభయోరు మధ్య అంటే ఊర్ధ్వలోకానికి తమో లోకానికి మధ్యలో ఎవరు ఉంటారు, ఉభయోరు మధ్యే భవ మనుష్య సృష్టిస్తూ రజో బహుళా భవతి. ఉభయోరు మధ్యే భవ మనుష్య సృష్టిస్తూ, మనుష్య సృష్టి అనేది రజో బహుళా ఉంటుంది, రజోగుణంతో యుక్తమై ఉంటుంది. అంటే ఇప్పుడు మనుషుల ప్రాణులంతా కూడా రజోగుణ యుక్తమైన వాళ్ళండి. ఇప్పుడు మనుషులు ఏవైతే కనిపిస్తుందో దాంట్లో కొంచెం
ఆధిక్యం అంతా రజోగుణం ఎక్కువగా ఉంటుందన్నమాట. రజోగుణం ఉంది కాబట్టి ఏదో గతి చేస్తున్నాం, ఏదో ఒక ప్రాణి ఏదో ఒక పని చేస్తున్నామట. నిరంతరంగా స్వతంత్రంగా ఏదో ఒక గతిలో లీనమై ఉన్నాం, ప్రగతిలో లీనమై ఉన్నామట, ఏదో గతి చేస్తున్నామట. అందుకే మనుష్య సృష్టిస్తూ రజో బహుళ భవతి. కాబట్టి మధ్య రజో విశాల, ఈ మధ్య లోకంలో అంటే ఇక్కడ అంటే ఈ లోకాలకి పైన కింద కాదు, మనం చేసే కర్మ వృత్తిని బట్టి ఇక్కడ దానికి ఊర్ధ్వస్థ సత్వ విశాల, తమో విశాల, మూలత తమో ఏమి ప్రాణులు ఇక్కడే ఉన్నాయి. అదే రజో విశాల అంటే మనుషులు కూడా ఇక్కడే ఉన్నాము. ఇవన్నీ గుణాలను బట్టి వారికి గౌరవం ఉంటుంది, వారికి సన్మానం ఉంటుంది, వారి యొక్క పూజ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ రజోగుణంతో యుక్తమైన వాళ్ళంతా కూడా ఈ మనుష్య ప్రాణులు అని చెప్పి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి మనుషులంతా కూడా రజోగుణంతో యుక్తమై ఉంటారు. అంటే రజోగుణంతో యుక్తమై ఉంటారంటే సత్వగుణము తమో గుణం లేదని కాదు, ఉంటుంది, ప్రాధాన్యతనే రజోగుణం ఉంటుంది. కాబట్టి మధ్య రజో విశాల ఉభయోరు మధ్య భవ మనుష్యస్య సృష్టి అనేది రజో బహుళ భవతి, రజో బహుళం అనేది ఎక్కువగా ఉంటుంది అని చెప్పి మనం చూసాము. నెక్స్ట్ చూడండి, ఇందులో ఒక సందేహం ఉందండి? ఆచార్య, మనుషుల్లోని 3 గుణాలు ఉంటాయి కదండి? ఉంటాయి. ప్రాధాన్యత ఎక్కువ రజోగుణం ఉంటుంది అన్నమాట. ప్రాధాన్యత రజోగుణానికి ఉంటుంది. అందుకే మన నిరంతరంగా గతిశీల్ అంటే గమనం చేస్తూ ఉన్నాం, నిరంతరంగా ఏదో ఒకటి క్రియ చేస్తున్నాం, క్రియలు లీనమై ఉన్నామట. కానీ అలా తిరిగే ప్రాణులు ఏవైతే మనుషులు సదస్సు ప్రాణులు ఏవైతే ఉన్నాయో అవి నిరంతరం గతి చేయడానికి పరాధీనంగా ఉన్నాయి. అన్య సదస్సుపాలు పశు పక్షులు క్రిమి కీటకాలు ఏవైతే ఉన్నాయో అవి కేవలం తన విశేషమైన గతి చేయడం, అవి భోగయోనం కేవలం భోగాన్ని మాత్రం అనుభవిస్తున్నాయన్నమాట. విశేషమైన కర్మ చేయడానికి దాంట్లో అవకాశం లేదన్నమాట. ఈ విధంగా అయితే మనుషులకు భోగాలను కూడా అనుభవించవచ్చు, ప్లస్ స్వతంత్రంగా ఉత్తమ కర్మలు చేయడానికి కూడా ఒక అవకాశం ఉంది. అలాగే అన్య ప్రాణులకు అది లేదు అన్నమాట. కాబట్టి అక్కడ అన్ని తమో గుణంతో యుక్తమై ఆ భోగాలు అనుభవిస్తున్నారు అన్య ప్రాణులు మొత్తం కూడా. మనుషులు మాత్రమే రజోగుణంతో యుక్తమై ఉన్నారు కాబట్టి భోగాలను గత జన్మలు చేసిన భోగాలు అనుభవిస్తున్నారు, ప్లస్ ఉత్తమ కర్మలు స్వతంత్రంగా కొత్త కర్మలు చేయడానికి కూడా అవకాశం ఉంది. అది మీ ఇష్టం. కొంతమంది మంచి చేసినా అంటే పైకి వెళ్ళిపోతాడు, అంటే అదే కర్మలను దాన్ని దురుపయోగం చేసుకున్నా కొన్ని అదో లోకాన్ని కూడా వెళ్ళగలుగుతావు. పాప కర్మలు చేసి ఇంకా నికృష్ట యోనిని కూడా పొందగలుగుతాం అన్నమాట. నెక్స్ట్ చూడండి, ఇక్కడ చూడండి. ఇలా చెప్పిన తర్వాత రజోగుణంలో మనుషులు ఉంటారు, సత్వగుణం అనేది ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థాహ అని చెప్పినాం. దైవ సృష్టి సత్వ బహుళంగా ఉంటుంది, మానుష సృష్టి రజో బహుళంగా ఉంటుంది, తమో సృష్టి అనేది తిరియక సృష్టి అనేది తమో బహుళంగా ఉంటుందని చెప్పి మనం చెప్పుకున్నాము. ఇలా చెప్పిన తర్వాత తిరియక సృష్టి ప్లస్ స్థావర సృష్టి ఇది కూడా తమో గుణంతో ఎక్కువగా యుక్తమై ఉంటుందని చెప్పుకున్నాము. ఇలా చెప్పిన తర్వాత 51వ సూత్రానికి భూమిక చూడండి. సా ఏష ప్రకృతే వివిధ సృష్టి కైమర్తికి భవతి. సరే, ఈ ప్రకృతి వివిధ సృష్టి, వివిధ రూపమైన సృష్టి మనకి ఏదో కనిపిస్తుందో, భిన్న భిన్న రకాల తిరియక మానుష్య దైవం అని చెప్పి కైమర్తికి భవతి. ఎందుకోసం ఉంటుంది ఇది? ఈ సృష్టి యొక్క నిర్మాణం ఈ రకంగా జరిగింది కదా, అదే మొదట్లో పురుషార్థం చెప్పావు. ఇక్కడ ఎందుకు ఇది భిన్న భిన్నంగా ఎందుకు చూపిస్తుంది అన్నమాట. కైమర్తికి భవతి, ఈ ప్రకృతి అది వివిధ సృష్టి, ఈ ప్రకృతిలో వివిధమైన సృష్టి వివిధ రకాలుగా ప్రాణులు వెళ్ళి కదా కనిపిస్తున్నాయి. ఎందుకు అలా వచ్చింది? అందరికి సమానంగా, సరే పురుషుడి కోసం చెప్పావు, అందరిలో జీవాత్మ ఉంది కదా, అందరికి సమాన వ్యవస్థ ఇవ్వచ్చు కదా. పశువులు పక్షులు క్రిమి కీటకాలు అని చెప్పి, స్థావర జంగమాలు అని చెప్పి, మనుషులు అని చెప్పి, దేవతలు అని చెప్పి ఎందుకు భిన్న భిన్నంగా విభేదం అక్కడ చూపించావు? అందరికీ ఒకే విధంగా ఉండొచ్చు కదా, పురుషుడు ప్రయోజనం కొరకే అందరికి సమానంగా ఉంచొచ్చు కదా. ఆ విషయంలో సమానం చెప్తున్నాడు అత్ర ఉచ్యతే. సో ప్రకృతి వివిధ సృష్టి కైమర్తికి భవతి ఎందుకోసం ఉందంటే అత్ర సమాధానం ఉచ్యతే. కర్మ వైచిత్ర్యాత్ ప్రధాన చేష్ట గర్భదాసవత్. కర్మ వైచిత్ర్యాత్, ఈ సృష్టిలో వివిధ రకాల భేదాలు ఎందుకు కనిపిస్తున్నాయి, అందరికి సమాన వ్యవస్థ ఎందుకు లేదు అంటే వాళ్ళ కర్మలు అలా ఉన్నాయి. కర్మ వైచిత్ర్యాత్ ప్రధాన చేష్ట, ఎలాగంటే దృష్టాంతం చెప్పారు, లౌకిక దృష్టాంతం గర్భదాసవత్. ఏంటి? గర్భదాసవత్. సో కర్మ వైచిత్ర్యం చేత మనలో ప్రతి ఒక్క ప్రాణి ప్రతి ఒక్క జీవాత్మ భిన్న భిన్న కర్మలు చేసిందండి. ఎందుకంటే కర్మ చేయడానికి స్వతంత్రత ఉంది ప్రతి జీవాత్మకు. స్వతంత్ర కర్తుం అకర్తుం అన్యతా కర్తుం యహ స్వతంత్ర స కర్త. ఏం చెప్పాను?
కర్తుం అకర్తుం అన్యతా కర్తుం యహ స్వతంత్ర సహ కర్త. చేయడానికి చేయకుండా ఉండటానికి లేదా ఇష్టానుసారంగా చేయడానికి ఏదైతే స్వతంత్రంగా ఉంటుందో వాడిని కర్త అంటామంట. సో అందుకే ఆ మనుషుల్లో ఆ స్వాతంత్ర్యం ఉంది కాబట్టి నీ ఇష్టం, నువ్వు మంచి పని చేయొచ్చు, చెడు పని చేయొచ్చు, ఏం చేయాలో నీ ఇష్టం అనమాట. ఆ స్వాతంత్ర్యం ఉంది. అది మంచిదైతే పుణ్య కర్మాశని పెంచుకొని నువ్వు మంచి సుఖాన్ని పొందగలుగుతావు. అది పాపకరం అయితే దాని దగ్గర ఫలితం ఉంటుంది అన్నమాట. కాబట్టి స్వాతంత్ర్యం ఉంది కాబట్టి ఆ స్వతంత్ర కాలం భిన్న భిన్న కర్మలు చేశారు. ఆ భిన్న భిన్న కర్మలు ఉన్నాయి కాబట్టి భిన్న భిన్న వివిధ రకాల సృష్టి నిర్మించాల్సి వచ్చింది పరమాత్మకి. అందుకే ప్రకృతి వివిధ సృష్టి. ఎందుకంటే కైమర్తికి అంటే కర్మ వైచిత్ర్య, కర్మ విచిత్రత ఉంది కాబట్టి భిన్న భిన్న రకాల సృష్టి నిర్మించాల్సి, దైవ సృష్టి, మానసిక సృష్టి అని చెప్పి, అలాగే తిరియక్ స్థావరష్ట అని చెప్పి మనం భిన్న భిన్న ప్రభేదాలుగా చూపించాల్సి వచ్చింది అన్నమాట. కాబట్టి కర్మ వైచిత్ర్య ప్రధాన చేష్ట. ప్రధానం అంటే ప్రకృతి యొక్క చేష్ట ఎందుకు భిన్న భిన్న రకాలుగా ఉందంటే కర్మ విచిత్రత ఉంది కాబట్టి, కర్మ అనేది భిన్న భిన్న రకాలుగా ఉంది కాబట్టి ఈ ప్రధాన ప్రకృతి యొక్క చేష్ట ఈ రకంగా వివిధ రకాలుగా ఉంది. ఎలాగంటే దానికి గర్భదాసవత్ అని ఒక దృష్టాంతం ఇచ్చారు. గర్భదాసవత్ అంటే గర్భావస్థలో ఉన్నప్పటికే ఎవరికి ఎటువంటి గర్భావస్థలో ఉన్నప్పుడు ఎటువంటి సంస్కారం ఉంటాయో ఆ సంస్కార కారణంగానే ఆ స్వభావం అలా వస్తుంది కాబట్టి అదే విధంగా అక్కడ పనిచేస్తూ ఉంటుందన్నమాట. అలాగే ఈ ప్రకృతి కూడా స్వభావం అన్నమాట. ప్రకృతి యొక్క స్వభావం ఏంటి? చేష్ట చేయడం. కర్మను బట్టి ఎవరి కర్మ ఏ విధంగా ఉన్నా ఆ రకంగా వివిధ రకాలుగా చేష్ట అనేది జరుగుతూ ఉంటుంది. ఇది స్వాభావిక ప్రకృతి యొక్క స్వభావం. ఏ విధంగా అయితే గర్భదాసవత్. గర్భదాసవత్ అంటే ఎవరికి ఎటువంటి సంస్కారం ఉంటాయో ఆ సంస్కారం స్వభావం కాబట్టి అదే విధంగా ఆ వ్యక్తి కర్మ చేస్తాడు. అదేంటో మనం భాషను చూద్దాం. ఇప్పుడు గర్భదాసవత్ అంటే దృష్టాంతం చూడండి. ప్రధాన చేష్ట అంటే సా ఏష వివిధ సృష్టి రూప ప్రధాన చేష్ట. వివిధ రూపాలలో యుక్తమైనటువంటి వివిధ సృష్టి రూపంలో ఉన్నటువంటి ప్రధాన చేష్ట అంటే ప్రకృతి యొక్క చేష్ట. అంటే ఈ ప్రకృతి చెప్పే ప్రకృతి ద్వారా ప్రపంచం ఏర్పడింది. ఈ ప్రకృతి యొక్క చేష్ట అనేది గతివిధి అనేది వివిధ వివిధ రూపాలుగా ఎందుకు ఉంది అంటే ప్రధాన చేష్ట. దాన్ని ప్రకృతి పరిణమితి, ప్రకృతి పరిణితి, ప్రకృతి పరిణితి అంటే ఈ ప్రకృతి యొక్క పరిణితి అంటే పరిణామం, అంటే ప్రకృతి క్రియ. ఈ ప్రకృతి వివిధ రకాల క్రియారూపత అనేది ఎందుకు ఉంది అంటే కర్మ వైచిత్ర్యాత్. అంటే ఇక్కడ ప్రధాన చేష్ట, ప్రకృతి పరిణతి, ప్రకృతి క్రియ, ఇవన్నీ పర్యావాచ శబ్దాన్ని. ఈ ప్రధాన యొక్క చేష్ట ఎందుకు ఉంది, ఈ ప్రకృతి యొక్క పరిణతి ఎందుకు ఇలా మార్పులు వచ్చాయి, ఎందుకు వివిధ సృష్టి భిన్న భిన్న ప్రాణులు కనిపిస్తున్నాయి, అదే ఈ ప్రకృతి యొక్క క్రియ ఎందుకుంది ఇలాగంటే ఆ విషయం చెప్తాడు. ప్రకృతి యొక్క క్రియ ఎందుకు ఇలా ఉందంటే కర్మ వైచిత్ర్యాత్. జీవాత్మ కర్మ వైవిధ్యాత్ భవతి. జీవాత్మ కర్మని భిన్న భిన్న రకాల కర్మలు చేసింది కాబట్టి ఆ వివిధత అనేది కనిపిస్తుంది సృష్టిలో. కర్మ వైవిధ్యం లేకపోయినా కొన్ని అంత సమానంగా ఉండేవాళ్ళు, అంత దైవ సృష్టి ఉండేది, అంత మానసిక సృష్టి ఉండేది, అంత తిరిగి సృష్టి ఉండేవాడ. చేసిన కర్మలు అలా ఉన్నాయి కాబట్టి భిన్న భిన్నంగా కర్మలు ఉన్నాయి కాబట్టి జీవాత్ కర్మ వైవిధ్యాలు, కర్మలు వివిధంగా ఉన్నాయి కాబట్టి అంటే వేరుగా ఉన్నాయి కాబట్టి ఈ రకంగా సృష్టి భిన్నంగా రచించాల్సి వచ్చింది. ఆ దానికి ఒక దృష్టాంతం చెప్పారు. ఎందుకంటే అలాగా అది స్వాభావికం అన్నమాట. గర్భదాసవత్ అని చెప్పి దృష్టాంతం చూపించారు, లౌకిక దృష్టాంతం. ఏంటంటే యథా గర్భదాస అంటే స్వభావతో దాస. స్వాభావిక దాస అంటే సేవ చేయడం అన్నమాట. గర్భదాస అంటే గర్భావస్థలో స్వాభావికంగా సేవ చేసే గుణం వస్తుందన్నమాట. స్వభావతో దాస అంటే ఏ రకంగా స్వామ్యర్థం, స్వామి కోసం, యజమానుడి కోసము వివిధం చేష్టతే, వివిధ రకాలుగా పనిచేస్తాడు అన్నమాట. వివిధ రకాలుగా పనిచేస్తా ఆ స్వామి కోసము ఏ రకంగా కావాలంటే ఆ రకంగా పనిచేసి పెడతామట. తథైవ అలాగే ప్రకృతిరపి స్వభావత శాశ్వతికి పురుషార్థ సతి. ఈ ప్రకృతి కూడా స్వాభావికంగానే ఏ విధంగా గర్భదాస్ అంటే గర్భంలో ఉన్నప్పటి నుంచి ఆ పిల్లవాడికి ఏదో సంస్కారం ఉందో సేవ చేసే సంస్కారం, అదే సేవతోటి స్వాభావిక గుణం కాబట్టి ఆ స్వామిని సంతోషపరచడం కోసం వివిధ రకాల చేష్టలు చేస్తూ ఉంటాడు. అలాగే ఈ ప్రకృతి కూడా ప్రకృతిరపి స్వభావత స్వాభావికంగానే శాశ్వతంగా పురుషార్థ సతి అంటే పురుషుని యొక్క ప్రయోజనం కొరికే ఈ సృష్టి యొక్క వివిధ నిర్మాణం జరుగుతుంది. శాశ్వతికి పురుషార్థ సతి, శాశ్వతంగా పురుషుని యొక్క ప్రయోజనం కొరికే ఉంటూ తదర్థం వివిధం చేష్టతే, ఆ పురుషుడి కోసం తదర్థం అంటే పురుష ప్రయోజనం కొరికే వివిధం చేష్టతే, వివిధ రకాల సృష్టి కనిపిస్తుంది. సృష్టి రూపం గృహ్ణాన అంటే సృష్టి రూపం గృహ్ణాన అంటే ఈ సృష్టి యొక్క తత్వాలు తీసుకుని వివిధ రకాలుగా పరిణతి చెందుతుంది. ఎందుకు? పురుషుడి యొక్క ప్రయోజనం కొరకే. ఎందుకు? ఆ ప్రకృతి యొక్క అంటే ప్రధాన ప్రకృతి యొక్క స్వభావం కాబట్టి. ఏ విధంగా అంటే గర్భదాసు యొక్క సమానం. లోకల్ చూడండి, గర్భదాస్ అంటే ఇక్కడ ఒక వ్యక్తి సేవ చేస్తున్నా అండి. ఒక వ్యక్తి
సేవ చేస్తున్నాడు. వాళ్ళకు గర్భావస్థలో వాళ్ళకు ఎవరికి ఎటువంటి గర్భావస్థ ఎటువంటి సంస్కారం ఉంటే అదే సంస్కారం పిల్లలకు కూడా వస్తుందండి. ఏ తల్లిదండ్రులకు ఎటువంటి సంస్కారం ఉంటుంది, ఏ వృత్తిలో ఉన్నదో అదే. ఇప్పుడు బ్రాహ్మణ వృత్తిలో ఉన్నాకటి ఆ గర్భావస్థలో ఉన్నప్పుడు ఆ బ్రాహ్మణ వృత్తి సంస్కారాలే వాళ్ళకు ఆలోచన విధానం అంట ఉన్నతంగా ఉంటుంది. కాబట్టి ఆ పిల్లవాడికి గర్భావస్థలో ఉన్నప్పుడే అదే సంస్కారం పడుతుంది. క్షత్రియ అవస్థలో ఉన్న క్షత్రియ యొక్క ఆ గర్భావస్థలో ఉన్న కొన్ని వాళ్ళ యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటే అదే సంస్కారం పిల్లవాడి మీద పడుతుంది. అలాగే వైష్ణు యొక్క సంస్కారం ఏ విధంగా ఉంటే ఆ పిల్లవాడి మీద గర్భావస్థ అదే విధంగా పడుతుంది. అదేవిధంగా శూద్రావస్థలో ఉన్నటువంటి పిల్లవాడు ఏదైతే ఉన్నదో గర్భావస్థలో అదే సంస్కారం అంటే వాళ్ళ తల్లిదండ్రులు చేసే వృత్తిని బట్టి ఆ సంస్కారం వాళ్ళ మీద పడుతుంది. ఇప్పుడు గర్భావస్థలో చాలా మంది కొన్ని కర్మలు ఇంట్లో సేవలు చేస్తుంటారు, దాసులంతా సేవలు చేస్తుంటారండి. అప్పుడు చేసేటప్పుడు మనం లౌకికంగా చూడొచ్చు. చాలా మందికి ఇంట్లో వంటలు వండడం కోసం, పాచిపనులు చేయడం కోసం బయటికి వెళ్తుంటారండి. వాళ్ళు వెళ్ళేటప్పుడు చిన్న చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళ దగ్గర. వాళ్ళు ఎక్కడికి వెళ్తారండి? ఎక్కడికి వెళ్ళలేదు, వాళ్ళని రక్షించుకోవాలి కాబట్టి వాళ్ళతో పాటు పిల్లలను తీసుకెళ్తూ ఉంటుంది అన్నమాట ఇంట్లో సేవ చేయడం కోసం. ఇప్పుడు వాళ్ళ అమ్మ ఇంట్లో పని చేసేటప్పుడు వాళ్ళ నాన్న కానీ పని చేసేటప్పుడు చేస్తే పిల్లలు కూడా వాళ్ళకి వెంట ఉన్న చిన్న చిన్న పిల్లలే, మళ్ళీ వాళ్ళకి అంత వయసు కూడా రాలేదు. కానీ వాళ్ళ అమ్మలు ఏం పని చేస్తుంటే ఆ పని చేసిలో వీళ్ళు సహాయపడుతుంటామాట. ఇంట్లో ఏదో పాత్రలు తోముతున్నారు అనుకోండి, ఇంట్లో ఏదైనా వస్తువు శుద్ధి చేస్తున్నారట, శుద్ధి చేసిన పాత్రని తీసుకువెళ్ళి ఆ పిల్లవాడు కూడా పైన పెడుతూ ఉంటామట. నాన్న నువ్వు అక్కడ పెట్టావు అంటే ఆ రకంగా సంస్కారం అన్నమాట. సంస్కారం ఎలా వస్తుంది? చేసిన కథను బట్టి. ప్రారంభ నుంచి బాల్యావస్థ నుంచి అదే సంస్కారం నేర్పుతున్నాడు పిల్లవాడికి. ఎందుకు? అది స్వభావం అన్నమాట. ఆ తల్లిదండ్రులకు ఆ స్వభావం కాబట్టి అదే స్వభావం పిల్లవాడికి కూడా వచ్చేస్తుందన్నమాట. ఆ స్వభావకంగా కాదనే గర్భావస్థలో అదే సంస్కారం పడుతుందన్నమాట. గర్భావస్థలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు అదే విధంగా పనిచేస్తూ ఉంటారు కాబట్టి, మాత అదే విధంగా పనిచేస్తూ ఉంటుంది కాబట్టి అదే విధంగా సంస్కారం వాళ్ళ మీద పడుతుంది. అందుకే జన్మ తర్వాత కూడా తెలియకుండా స్వాభావికంగా అదే అలవాట్లు, అదే ఆలోచనలు వస్తాయి. చూడగానే అదే పని చేస్తారని ఉన్నతమైన విచారాలు రావన్నమాట. అంటే ఎవరు ఏ స్థితిలో ఉండి సంస్కారం విధంగా అలవరుచుకున్నారో అదే సంస్కారం పిల్లవాడి మీద వస్తుందన్నమాట. ఎందుకు? అది స్వాభావికం. అలాగే ఏ విధంగా స్వాభావికంగా వారి ఆ సంస్కారం బట్టి పిల్లవాడు సేవ చేస్తున్నాడో, ఈ ప్రకృతి యొక్క స్వభావం ఏంటంటే, ఈ ప్రకృతి యొక్క స్వభావం పురుషుడికి అంటే జీవాత్మకు ముక్తిని కలిగించడమే ఈ ప్రకృతి యొక్క స్వభావం. ముక్తి కలిగేంత వరకు, వివేక ఖ్యాతి కలిగేంత వరకు ఈ సృష్టి యొక్క నిర్మాణం జరుగుతూనే ఉంటుంది అని చెప్పి ఇక్కడ ఈ దృష్టాంతం ద్వారా కర్మ విచిత్రాన్ని బట్టి సృష్టి విచిత్రత జరిగింది. అది ఆ ప్రకృతి యొక్క స్వభావం. ఏ విధంగా లోకంలో మనం ఒక సేవకుడు ఏ విధంగా వాళ్ళ సంస్కారం బట్టి సేవ చేస్తుంటాడో, స్వామికు వివిధం చేస్తుంటే ఆ స్వామి సంతోషపరచుకుని వివిధ రకాల సేవ చేస్తుంటారో అదే సంస్కారం ఏ విధంగా స్వాభావికమే ఇక్కడ ఆ స్వాభావికాన్ని పోల్చి చెప్పారన్నమాట. కాబట్టి మనకు ఎలాంటి సంస్కారాలు ఉంటాయి అలాంటి సంస్కారం మన పిల్లల మీద పడతాయి. అందుకే అటువంటి తల్లిదండ్రులు ఉన్నటువంటి పిల్లవాడు ధన్యుడు. ఎవరికైతే మాతాపిత అనే వాళ్ళు విద్వాంసులే ఉండాలనుకోండి, అటువంటి పిల్లవాడు నిజంగా ఐశ్వర్యవంతుడు అంటే మంచి పుణ్యాత్మ అన్నమాట. ఏ కుటుంబంలో ఏ గర్భంలోకి ఆ పిల్లవాడు వచ్చేదో వాళ్ళ తన విద్వాంసులే ఉండాలనుకోండి, మంచి సంస్కారం ఉంటుందన్నమాట విద్వాంసుల కుటుంబంలోకి వెళ్ళినప్పుడు. కాబట్టి అంటే కర్మలను బట్టి కూడా ఆ జీవాత్మ అక్కడికి వెళ్తుందండి. మనం చేసే కర్మలను బట్టి, మనం ఉన్నటువంటి సంస్కారం బట్టి పరమాత్మ ఏ జీవాత్మని ఎక్కడికి పంపించానో ఆ గర్భంలో పంపించేస్తామన్నమాట. అంటే సమాన గుణ కర్మ స్వభావాలు ఎక్కడైతే ఉంటాయో, ఏ మనసుల్లో ఉంటాయో అక్కడికి ఆత్మని తీసుకెళ్లి పంపించేస్తామంట. అప్పుడు ఏ కుటుంబంలోకి వెళ్ళాడో అది ఉత్తమ స్థితిగా దేవ యోని కావచ్చు, మనుష్య యోని కావచ్చు, తిరిగి యోని కావచ్చు, ఏదైనా కావచ్చు. మనం చేసిన కర్మను బట్టి పరమాత్మ అక్కడ పంపిస్తాడు. ఆ కర్మానుసారంగా ఏ గర్భంలో ఉన్నాడో ఆ గర్భంలో ఉన్నటువంటి పిల్లవాడు ఎటువంటి సంస్కారం అయితే తల్లిదండ్రులు పొందగలుగుతారో అదే విధంగా ఆ స్వాభావిక సంస్కారం ఆ పిల్లవాడికి వస్తుంది. అదే కర్మలు చేస్తూ ఉంటారు అన్నమాట. కాబట్టి ఈ కర్మ వైచిత్యం ఎందుకు ఉందంటే, ప్రధాన చేష్ట ఎందుకు ఇలా వివిధ రకాలుగా కనిపిస్తుందంటే, ప్రకృతి యొక్క చేష్ట ఎందుకు భిన్న భిన్నంగా కనిపిస్తుందంటే అది స్వాభావికము. ఏ స్వాభావికము? జీవాత్మకు ముక్తిని కలిగించే స్వభావం. ఆ ముక్తి కలిగేంత వరకు ఈ ప్రకృతి పరిణామం చెందుతూ ఉంటుంది. ఇది ప్రకృతి యొక్క స్వభావము అని చెప్పి గర్భదాసవతి దృష్టాంతం ద్వారా మనకు చెప్పారు. ఇది మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. చూడండి, మహాభారతంలో అభిమన్యుడు గర్భావస్థలో ఉన్నప్పుడే వాళ్ళమ్మ చక్రవ్యూహ యుద్ధంలో ఎలాగా వాళ్ళ నాన్న అర్జునుడు చెప్తూ ఉండేవాడు. అర్జునుడు చెప్తూ ఉంటే వాళ్ళమ్మ మొత్తం అదంతా గ్రహించింది, ఎలా ఏ విధంగా మొత్తం అర్థం చేస్తుంది. అదే సంస్కారం పిల్లవాడికి పడింది, అభిమన్యుడికి ఆ సంస్కారం పడింది. ఆ సంస్కారం వల్ల ఏమవుతుంది? నిజంగానే మొత్తం ఆ సంస్కారం ఎంతవరకు చెప్పారు? అది చక్రవ్యూహంలో చక్రయుద్ధం ఎలా చేయాలి అంతవరకు వెళ్ళాడు. తర్వాత బయటకు వచ్చే విధానానికి వచ్చేసరికి ఆ మాత
అప్పటికేదో ఆలస్యం ప్రమాదం అని నిద్ర వచ్చేసింది, పడుకొని పోయింది. అది మళ్ళీ సందర్భం రాలేదు, అది పూర్తిగా చెప్పలేదు అనమాట. కానీ ఆ సంస్కారం గర్భావస్థలో ఉన్నప్పుడు ఏ విధంగా అర్జునుడు ఉల్లేఖించాడు తమ భార్యకి, అప్పుడు అదే సంస్కారం పూర్తిగా ఉంది కాబట్టి అదే విధంగా నిజంగా ఒక సమయ సందర్భం వచ్చినప్పుడు ఆ చక్రవ్యూహంలోకి వెళ్ళి అంతమంది మహాన్ యోద్ధాలకి సమక్షంలో ఒక్కడే పోయి యుద్ధం చేసి చక్రవ్యూహంలోకి వెళ్ళడమే గొప్ప విషయం. ఆ చక్రవ్యూహాన్ని ఛేదించుకుంటూ బేయించుకుంటూ వెళ్ళి లోపలికి వెళ్ళిపోయాడు, యుద్ధం చేశాడు. కాబట్టి బయటకు వచ్చి విధి విధానం తెలియక అక్కడి నుంచే చనిపోయేది వేరే విషయం. ఆ రకంగా సంస్కారం మన మీద పడుతుంది. కాబట్టి అందుకే తల్లిదండ్రులు ఏదైతే ఉన్నారో గర్భావస్థలో వచ్చిన వెంటనే వాళ్ళ గుణకర్మ స్వభావాలు చాలా ఉత్తమంగా ఉండాలండి. ఎందుకంటే మనం చేసే కర్మను బట్టి వాళ్ళ యొక్క ప్రభావం సూక్ష్మంగా మన పిల్లవాడి మీద పడుతూ ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు ఉత్తమ శిక్ష అనేది ప్రతి ఒక్కరికి అనివార్యము. స్త్రీ శిక్ష అనేది కూడా చాలా అనివార్యం. స్త్రీ చదువుకొని ఉంటేనే ఆ పిల్లల యొక్క సంస్కారం మంచి ఉత్తమంగా ఉంటుంది. ఆ స్త్రీ చదువుకోకపోతే ఏమవుతుంది, సామాన్య కర్మలు చేస్తుంది. సామాన్య కర్మలు చేసినప్పుడు ఏమవుతుంది, సామాన్యంగా ఆలోచించినప్పుడు, సామాన్యంగానే విచారించినప్పుడు ఎటువంటి ఆలోచనలు విచార విధానం ఉంటుందో అదే విధంగా పిల్లల మీద పడుతుంది అన్నమాట. కాబట్టి స్త్రీలు చదువుకోవడం అత్యంత అనివార్యము. స్త్రీ బాగుంటేనే సంతానం బాగుంటుంది అన్నమాట. ఎందుకంటే సృష్టి ఉత్పత్తి కారణము స్త్రీ కాబట్టి ప్రతి ఒక్కరికి శిక్ష అనేది అనివార్యం. స్త్రీ చదువుకోవడం ముఖ్య అనివార్యం అన్నమాట. ఎందుకంటే వారి ద్వారా ఈ సంతానోత్పత్తి కలుగుతుంది కాబట్టి వారికి ముఖ్యంగా విద్య అనేది చాలా అత్యంత అనివార్యం. కాబట్టి విద్య అనేది ప్రతి ఒక్కరు కూడా మనం నేర్పించాలి. ముఖ్యంగా ఈ సంస్కార విద్య, ఈ సంస్కృతి శిక్ష, దేవభాష మనం నేర్పించాలి. నేర్పిస్తే ఆ సంస్కృతి, ఆ సభ్యత అనేది మనలో అలవడతాయి అన్నమాట. కాబట్టి వచ్చే సంతానం కూడా అదే విధంగా మాత ఆ రకంగా పెంపకాన్ని ఇస్తుంది కాబట్టి అదే సంస్కారంతో పిల్లవాడు ఉన్నతిని పొందగలుగుతాడు. కాబట్టి ఇది మటుకు చాలా మనం గమనించాలి. మన సంస్కృతి, మన సభ్యతను నేర్చుకోకుండా పాశ్చాత్య విద్యలు పడిపోయినా అనుకోండి, అందుకే చాలా మంది పిల్లలు ఈ రకంగా ఎలా తయారవుతుందా అంటే అసలు తల్లిదండ్రుల యొక్క మాటలు వినటం లేదు. స్వచ్ఛందంగా వయసు రావడం ఎక్కడికో పారిపోతున్నాయి, ఎగిరిపోతుంది అనమాట. అంటే ఒక సంస్కృతి సభ్యత లేకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుందన్నమాట. పెద్దల మీద గౌరవం లేదు, తల్లిదండ్రుల పట్ల గౌరవం లేదు. అంటే ఇష్టానుసారంగా ఎట్లయితే ఉండాలి, ఏ సంస్కారం, ఏ సభ్యత ఉండాలి అవి లేకుండా చాలా విపరీతంగా ప్రవర్తిస్తున్నమాట. కాబట్టి మంచి సంస్కారం కావాలంటే అది మంచి సంస్కారం మన ప్రాచీన విద్య, ప్రాచీన సంస్కృతి ఏదైతే ఉందో అది మనం చదువుకుంటూ ఉన్నప్పుడే అటువంటి సంస్కారం మనలో అలవడతాయి. అటువంటి ఆలోచన విధానం మనలో వస్తుంది. కాబట్టి ఆ సంస్కారం ఉత్తమంగా ఉండాలంటే మన రామాయణం, మహాభారతం ఏవైతే ఉన్నాయో అటువంటి చూస్తూ ఉంటే చాలా విషయాలు మనకు అలాంటి స్థితి కలుగుతుంది. మనం కూడా ఎలా ఉండాలి, ఈ విధంగా ఉండాలి, ఆలోచన విధానం మనలో, ఆ భావన, ఉద్వేగం మనలో కలుగుతుంది అన్నమాట. కాబట్టి మంచి మంచి పుస్తకాలు, మంచి మంచి స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, శ్రేష్ఠ వ్యక్తుల సాంగత్యము, పెద్దవాళ్ళతో కలవడము, అట్లా సజ్జన సాంగత్యం ఎల్లప్పుడూ నిరంతరంగా ఉంటేనా అదే సంస్కారం మన పిల్లల మీద పడుతుంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నదో వాళ్ళకు మటుకు మంచి మంచి సజ్జన సాంగత్యం చేస్తున్నారు, మంచి మంచి పుస్తకాలు చదివిస్తున్నారు. అలా ఉన్నప్పుడు శ్రేష్టమైన ఆలోచన చేస్తూ ఉంటే పిల్లవాడు అదే ఆలోచన పడుతూ ఉంటాయి. కాబట్టి ఆ 9 నెలల కాలం ఏదైతే ఉందో వాళ్ళని చాలా జాగరూకంగా ఉండి వాళ్ళు యాక్టివ్ గా ఉండాలి. ఇంకోటి చాలా మంది పిల్లలు అంటే ఒక్కో స్థితి ఒక రకంగా ఉంటుంది. ఒక కుటుంబంలో కొంతమంది స్త్రీలు ఎల్లప్పుడు పడుకునే ఉంటదండి, ఎల్లప్పుడు తమో గుణంతో యుక్తమే ఆలస్య ప్రమాదం యుక్తమే ఉంటది. అప్పుడు ఏమవుతుంది, అదే తమో గుణం యొక్క స్థితి ఎల్లప్పుడు ఆ పిల్లవాడి మీద పడిపోతున్నాడు, ఆ సంస్కారం అక్కడ పడుతుందన్నమాట. అందుకే ఆ వయసు వచ్చిన తర్వాత, పిల్లవాడు జన్మించిన తర్వాత కూడా కొంతకాలం తర్వాత నిజంగా ఎక్కువ ఆలస్య ప్రమాదం స్వాభావికంగా వస్తూ ఉంటుంది అన్నమాట. గర్భావస్థలో ఉన్నప్పుడు తల్లి ఎటువంటి క్రియాకలాపాలు చేస్తుంది, ఏ విధంగా యాక్టివ్ గా ఉంటుందో పిల్లవాడు అదే విధంగా యాక్టివ్ గా ఉంటాడు అన్నమాట. కర్మలు అదే విధంగా చేస్తాడు. తమో గుణంతో సామాన్యంగా ఉన్నప్పుడు పిల్లవాడు అదే విధంగా ఉంటాడు. కాబట్టి గర్భిణీ స్త్రీ మహిళలు చాలా యాక్టివ్ గా ప్రతి క్రియ కలాపాలు ఏవైతే ఉన్నాయో అవి యుక్తిపూర్వకంగా సాత్వికంగా ఉంటేనా అది ఆ పిల్లవాడి యొక్క భవిష్యత్తుకు చాలా నాదిగా ఉంటుంది అన్నమాట. కాబట్టి ఆ గర్భిణీ స్త్రీ ఏదైతే ఉన్నదో కాబట్టి అటువంటి వాళ్లకు సజ్జన సాంగత్యం చేస్తున్న మంచి మంచి ఏవైతే ఉన్న పుస్తకాలు, కథల పుస్తకాలు, శిక్షణ ఇచ్చేటువంటి, ధైర్యాన్ని ఇచ్చే, సాహసాన్ని ఇచ్చేటువంటి, పరాక్రమాన్ని ఇచ్చేటువంటి పుస్తకాలను, కథలు కానీ చదువుతూ ఉంటేనే అదే సంస్కారం మనసులో భావన కలుగుతుంది. కాబట్టి పిల్లవాడికి అదే భావన కలుగుతుంది. కాబట్టి అలా ఉండటం కోసం ప్రయత్నం చేయాలి. వస్తు ఈ రకంగా మనం కర్మ విచిత్రత వలన ఈ ప్రకృతి యొక్క వివిధ చేష్ట అనేది కలిగిందని చూసాము. నెక్స్ట్ చూడండి, నను భవతు ఉత్కృష్ట యోనౌ సత్వశిలాయాం కృతకృత్యత కిం పునర్మోక్షేణ. సరే, బ్రాహ్మణుడు, క్షత్రియులు, వైశ్యులు అని ఉత్తమ యోని కలిగిందా అనుకుంటాం. బ్రాహ్మణ యోని కలిగింది, దైవ యోని కలిగింది, ఉత్తమ యోని కలిగింది. అంటే ఉత్కృష్టత వచ్చేసిందా, ఉత్తమ కుటుంబాన్ని తీసుకున్నాం. బ్రాహ్మణ కుటుంబంలో బ్రాహ్మణుడు మంచి బుద్ధిశాలి కాబట్టి, బ్రహ్మవేత్త కాబట్టి అన్ని తెలుసుకోగలిగాడు. మరి ముక్తి కోసం ఎందుకు ప్రయత్నం చేయడము? నన్ను భవతు
ఉత్కృష్ట యోని ఉత్కృష్ట బ్రాహ్మణ వృత్తిలో దేవయోనిలో జన్మ కలిగింది. సత్వశిలాయం ఊర్ధ్వస్థ చెప్పుకున్నదా, ఊర్ధ్వం సత్వ బహుళ అని చెప్పి. సో దేవయోనిలో జన్మించాలనుకుందాం. సో దేవత్వంలో పుట్టాడు కదా, మరి మోక్షం కోసం ఎందుకు ప్రయత్నం చేయడం? ఉత్కృష్ట యోని సత్వశిలాయాం కృతకృత్యత అంటే కృతకృత్యత అయిపోయింది. అంటే దేవయోనిలో జన్మ తీసుకున్నాం, మనకు కృతకృత్యత అయిపోయింది. కిం పునర్మోక్షేణ, మరి మోక్షం గురించి ఎందుకండి? సత్వస్థాహ ఏం చెప్పాము? ఊర్ధ్వం సత్వశిలాహ సత్వస్థాహ ఊర్ధ్వం గచ్చంతి అని చెప్పి చెప్పుకున్నాము. అక్కడ కృతకృత్యత అయిపోయింది కదా, మళ్ళీ మోక్షం గురించి ఎందుకు చెప్తున్నాం? మరి ఎందుకు మోక్షం గురించి ఈ శాస్త్రం ఎందుకు బోధిస్తున్నాయి? ఆ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. అక్కడ కర్మ విచరిత వల్ల మంచి యోని కలిగింది, దేవ యోని కలిగింది. అంటే దేవతల యొక్క కుటుంబంలో మనం జన్మ తీసుకున్నాం, మంచి ఉత్కృష్టమైనటువంటి సంస్కారం మనలో ఉంది. అంటే కృతకృత్యత అయిపోయింది కదా, మంచి యోని కలిగింది, మంచి కుటుంబంలోకి వెళ్ళిపోయాం. అక్కడికి కృతకృత్యత అయిపోయింది, మళ్ళీ మోక్షం గురించి ఎందుకు ప్రయత్నం చేయడము? దేవత్వం అంటే మంచి సుఖ విశేషం ఉంటుంది, ఆ సుఖ విశేషం ఇక్కడే కలుగుతుంది. మళ్ళీ మోక్షం కోసం ఎందుకు ప్రయత్నం చేయడము? ఎందుకు అంతా ప్రయత్నం చేయమని చెప్పి ఎన్ని శాస్త్రాలు బోధిస్తున్నాయి మనకు. పునర్మోక్షేణ కిం పునర్మోక్షేణ ఆ విషయం చెప్తున్నాడు. అత్ర ఉచ్యతే ఆవృత్తి తత్రాపి ఉత్తరోత్తర యోని యోగాత్ హేయ. ఆవృత్తి మళ్ళీ మళ్ళీ జన్మ తీసుకోవడం అన్నమాట. ఆవృత్తి తత్రాపి అక్కడ కూడా ఉత్తరోత్తర యోని యోగాత్, అక్కడ ఒక యోని తర్వాత ఇంకొక యోనిలోకి, ఇంకొక యోని తర్వాత ఇంకొక యోనిలోకి ఉత్కృష్టంగా అనుకున్నాం. యోగాత్ హేయ అంటే ఇప్పుడు సామాన్యంగా శుద్ధావస్థలో ఉన్నాం, అక్కడి నుంచి క్షత్రియ అవస్థలోకి వచ్చాం, మంచి పని చేసాం, క్షత్రియ వైశ్య అవస్థలోకి వచ్చాం, వయసు నుంచి క్షత్రియ అవస్థలోకి వచ్చాం, క్షత్రియ అవస్థ నుంచి బ్రాహ్మణ అవస్థలోకి వచ్చాం, బ్రాహ్మణ అవస్థ నుండి ఇంకా దేవత్వంలోకి వచ్చాం. అలాగా మన యోని మార్చుకుంటూ మనం చేసిన కర్మను బట్టి అలాగా ఉత్తమ స్థితిని పొందగలిగాం. కానీ అలా చేసిన ఆవృత్తి మారుతుంది కదా, అంటే ఒక యోని నుంచి ఇంకొక యోనిలోకి, ఇంకొక యోని నుంచి ఇంకొక యోనిలోకి ఆవృత్తి నిరంతరంగా మారుతూ ఉంటున్నామట. ఆవృత్తి తత్రాపి ఉత్తరోత్తర యోని యోగాత్, వేరే వేరే యోనిలోకి వెళ్ళడం వలన హేయ అలాగా నిరంతరంగా మారుతూ ఉంటుంది. కాబట్టి వెనక్కి ముందుకు ఎన్నికి నువ్వు బాగా ఉంచేసినావు దేవయోనిలో ఉంటుంది, లేకపోతే మనిషి యోనిలోకి వస్తుంది, లేకపోతే తిరిగి యోనిలోకి వస్తుంది, అలా యోని మారుతూ ఉంటుంది. కాబట్టి ఇది శరీరం ఉన్నంత వరకు, ఈ కర్మలు ఉన్నంత వరకు ఇలాంటి క్రమం నడుస్తూ ఉంటుంది. కాబట్టి హేయ, అందుకే హేయమైంది, వదిలివేయాలి. ఎందుకు చూడండి భాషలో, ఉత్తరోత్తర యోని సంబంధాత్ సత్వ ప్రధానాత్, అంటే సత్వగుణం ప్రధానమైనటువంటి యోని అనుకున్నాం. సత్వ ప్రధానాత్ భవేత్ ఉత్కృష్టత. సో సత్వగుణంతో యుక్తమైనటువంటి కుటుంబంలో జన్మ కలిగింది కాబట్టి అది యుక్తమైందే. సత్వ ప్రధానాత్ భవేత్ ఉత్కృష్టత, సాత్వగుణంతో యుక్తమైనటువంటి కుటుంబం కలిగింది, ఉత్కృష్టత కలిగింది, అది భవతు, అది మంచిదే. ఉత్తరోత్తర యోని సంబంధం వేరే వేరే యోనిలోకి వెళ్ళి సత్వగుణంతో యుక్తమైనటువంటి ఊర్ధ్వలోకానికి వెళ్ళగలిగావు. సత్వ ప్రధాన భవేత్ ఉత్కృష్టత, పరంతు అయినా కూడా ఉత్తమ యోని కలిగినప్పటికీ కూడా, దేవత్వాన్ని బ్రాహ్మణత్వాన్ని పొందినప్పటికీ కూడా, పరంతు తత్రాపి అక్కడ కూడా నా స్థిరత, అక్కడ స్థిరత లేదన్నమాట. ఉత్తమ యోని తీసుకుందాం అనుకుందాం, అక్కడ కూడా నా స్థిరత. కింటు ఆవృత్తి పునర్జన్మ తతోపి భవతి. ఎందుకంటే ఆవృత్తిని మళ్ళీ ఆ ఉత్తమ జన్మ తీసుకున్నప్పటికీ కూడా అక్కడ మన కర్మలు చేస్తూ ఉంటాం కాబట్టి, పుణ్యకర్మలు చేస్తుంటాం కాబట్టి, ఆ పుణ్యకర్మల యొక్క విశేషణ పొందడం కోసం, భోగాలను అనుభవించడం కోసం మళ్ళీ ఆవృత్తి అంటే పునర్జన్మ తతోపి భవతి, పునర్జన్మ మళ్ళీ కలుగుతుంది. కాబట్టి దేవత్వాన్ని పొందిన, బ్రాహ్మణత్వాన్ని పొందిన, ఉత్తమ యోని అనుకుందాం, ఉత్కృష్ట యోని తీసుకుందాం, పొందాం అనుకున్నాం, పొందినప్పటికీ కూడా మళ్ళీ ఆవృత్తి అంటే పునర్జన్మ తతోపి భవతి, మళ్ళీ పునర్జన్మ కలుగుతుంది, మళ్ళీ జన్మ కలుగుతుందన్నమాట. అందుకే తస్మాత్ హేయ సోపి, అందుకే వదిలివేయాలి. సోపి ఉత్తరోత్తర యోని సంబంధోపి త్యాజ్య. ఇలాక నిరంతరంగా ఒక దేహం నుంచి ఇంకొక దేహంలోకి, ఇంకో దేహం నుంచి నిరంతరం మారుతూ ఉంటుంది. కాబట్టి ఈ దేహాన్ని వదిలేయాలి. ఈ దేహం వచ్చేంత వరకు మనకి ఏమవుతుందంటే మళ్ళీ ఆవృత్తి అనేది పునర్జన్మ కలుగుతూనే ఉంటుంది. మంచిగానే ఊహించుకుందాం, ఉత్కృష్టమైన మంచి సకల భోగ ఐశ్వర్యాలు కలుగుతున్నాయి. సకల భోగ ఐశ్వర్యాలు అనుభవించినప్పటికీ కూడా నీకు పూర్తిగా శాశ్వత సుఖం అంటూ ఉండదు. అక్కడ సుఖ విశేషం ఉంటుంది కానీ ఆనందం ఉండదు. అక్కడ సకల భోగ ఐశ్వర్యం ఉన్నప్పటికీ కూడా అది ఉత్కృష్టమైనది కాదు. కాబట్టి జన్మ కలిగింది అంటే ఎంత ఉత్తమ యోని తీసుకున్నా కూడా కష్టాలు తప్పవు. జన్మ ఉందంటే దుఃఖం, జన్మ అంటే దుఃఖం. చూడు, రాముడు అంటే వాడికి, కృష్ణుడు అంటే వాడికి, బ్రహ్మ విష్ణు వీళ్ళు కూడా వాళ్ళ సత్యయుగంలో కూడా ఎంతమంది రాక్షసులు ఉండేవాళ్ళు. మన కథ విస్తుండే పురాణంలో, అష్టాదశ పురాణాల్లో మనం చూస్తుంటామట మన దేవతల గురించి, ఎన్ని రకాల కష్టాలు ఇబ్బంది పడ్డేవాళ్ళు. కాబట్టి అవతారం తీసుకున్నా కూడా జన్మ వచ్చిందంటే ఖచ్చితంగా కష్టాలు అనుభవించాల్సిందే. కాబట్టి ఆ జన్మ రాహిత్యం చేసుకోవాలి. కాబట్టి అందుకే ఇది ఎంత దైవత్వాన్ని పొందినప్పటికీ కూడా
స్థిరత అని ఉండదు. కాబట్టి కింటు ఆవృత్తి మళ్ళీ కలుగుతుంది, పునర్జన్మ కలుగుతుంది కాబట్టి తతోపి భవతి. అందుకే పునర్జన్మ మళ్ళీ వస్తుంది కాబట్టి తస్మాత్ హేయ ఉత్తరోత్తర యోని సంబంధోపి త్యాజ్య. ఇది ఒక యోని తర్వాత ఇంకొక యోని తర్వాత ఉత్తమ యోని వరకు ఎక్కడికైతే వెళ్తున్నామో అది కూడా త్యాజ్యమైంది, వదిలివేయాలి. ఎందుకంటే పునర్జన్మ కలుగుతుంది అంటే జన్మ కలిగేంత వరకు మనకు దుఃఖం ఉండనే ఉంటుంది. ఆధ్యాత్మిక దుఃఖం, ఆది దైవిక దుఃఖము, ఆది భౌతిక దుఃఖం ఏదో ఒకటి వెంటాడుతూనే ఉంటుంది. పరిణామం అనేది పరిణామతాప సంస్కార దుఃఖాలు మనం వెంటాడుతూనే ఉంటాయి. కాబట్టి ఈ సంస్కారాన్ని దగ్ధభేదం చేసుకోవాలి. మనకు కొన్ని సంవత్సరాల వరకు మనకు సుఖం విశేషం కాదు, కొన్ని కోట్ల వేల సంవత్సరాలు సుఖంగా ఆనందంగా ఉండాలని చెప్పి మనం అంతవరకు త్యాజ్యం చేసుకోవాలి. కేవలం తాత్కాలికంగా కాదు, కొన్ని వేల కోట్ల సంవత్సరాలకు ఈ జన్మ లేకుండానే ముక్తి యొక్క ఆనందాన్ని పొందాలి, పరమాత్మ యొక్క ఆనందాన్ని పొందాలంటే ఈ ఆవృత్తి పునర్జన్మ యొక్క ఆవృత్తి మనం తొలగించుకోవాలి. అందుకే హేయమైంది. అందుకే సత్వశిలాయం కూడా కృతకృత్యత కలగదు. కాబట్టి మోక్షం కోసం, మోక్షమే అక్కడ శరీరమే ఉండదు కాబట్టి అక్కడ మహతి ఆనందము, పరమాత్మ యొక్క ఆనందం కలుగుతుంది అని చెప్పి ఈ సూత్రం ద్వారా మనకు తెలుస్తుందండి. అస్తు. ఈ రకంగా చెప్పిన తర్వాత ఒక చిన్న సూత్రం చూడండి. అతచ తత్ర ఉత్కృష్ట యోనౌ, దాంట్లో కూడా అతచ తత్ర ఉత్కృష్ట యోనౌ, ఉత్కృష్టతమ యోనౌ అంటే ఉత్కృష్టమైన యోని జన్మ కలిగింది అనుకున్నాం. మంచి దేవత్వాన్ని పొందేటువంటి, బ్రాహ్మణత్వాన్ని పొందే యోని, మంచి కుటుంబంలోకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఎలా ఉంటుంది? సమానం జరా మరణాదిజం దుఃఖం. ఎంతమైన ఉత్కృష్టమైన దేవత్వాన్ని పొందినప్పుడు కూడా అక్కడ జరా ఉంటుంది, వృద్ధావస్థ ఉంటుంది, మరణం ఉంటుంది. ఆ మరణాది దుఃఖం ఉంటుందా? మరణ భయం ఉంటుంది, వృద్ధావస్థ. ఎంత రూపగుణం లావణ్యుడైనా కూడా దానికి ఒక అవస్థ వస్తుంది, జరావస్థ వస్తుంది, జీర్ణావస్థ వస్తుంది, నష్టమైపోతుంది కదా. అక్కడ దుఃఖం ఉంది కదా. కాబట్టి జన్మ అంటుంటే ఈ జరా మరణాదిజం దుఃఖం ఉంటుంది అన్నమాట. మంచి కుటుంబం తీసుకుని దేవత్వాన్ని పొందగలిగాడు ఆయన. కానీ వాళ్ళకు జీర్ణావస్థ, శరీరావస్థ దుఃఖం ఉంది కదా, మృత్యు ఉంది కదా, మృత్యు యొక్క దుఃఖం ఉంది కదా. అది దుఃఖమే కదా. మహాన్ దుఃఖం అంటే మృత్యు యొక్క దుఃఖం. కాబట్టి సమానం జరా మరణాదిజం దుఃఖం. నికృష్ట యోని అయినా, ఉత్కృష్ట యోని అయినా, ఏ యోనిలో పుట్టినా కూడా అది పశు పక్షులు కావచ్చు, క్రిమి కీటకాలు కావచ్చు, మనుషులు కావచ్చు, లేదా దేవత్వం పొందిన శరీరం కావచ్చు, దుఃఖం అనేది అన్నిటికీ సమానమే. మృత్యు యొక్క భయం అనేది, వృద్ధావస్థ యొక్క భయం అనేది, జీర్ణ శరీరావస్థ భయం సమానంగా ఉంటుందా? కాబట్టి అందుకే ఈ దుఃఖం అనేది ఎల్లప్పుడూ జరా మరణాది దుఃఖం అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి, అన్ని ప్రాణులు సమానంగా ఉంటుంది కాబట్టి అందుకే ఈ శరీరమే త్యాగం చేసుకోవాలి, పునర్జన్మనే మనం తొలగించుకోవాలి, మళ్ళీ జన్మ లేకుండా చేసుకోవాలి. అంటే ఈ కర్మ వ్యచితాన్ని తొలగించుకొని మనం ముక్తి కోసం ప్రయత్నించాలి, ఈ సంస్కారం తొలగించుకోవాలి అని చెప్పి మనకు అర్థమవుతుంది. చూడండి భాష్యము. అధో యోనిం ఆరభ్య ఉత్తరోత్తర యోని పర్యంతం. నీచే అంటే కింది నుంచి మొదలుకొని పై వరకు, అంటే ఎంత లోతుని తీసుకున్నా పై వరకు అంట. అంటే ఉత్కృష్టమైనటువంటి ఉత్కృష్ట స్థితి నుంచి నీచమైన నికృష్ట స్థితి వరకు. అలాగే ఆపోజిట్ ఏం తీసుకోండి, కింది నుంచి పై వరకు లేదా పై నుంచి కింది వరకు ఏదైనా తీసుకోండి యోని. అధో యోనిం ఆరభ్య ఉత్తరోత్తర యోని పర్యంతం జరా మరణ జన్మ భవం దుఃఖం సమానమే భవతి. మళ్ళీ జన్మ ఉంటుంది, మళ్ళీ మృత్యు ఉంటుంది, మళ్ళీ జరావస్థ, జీర్ణావస్థ ఉంటుంది, వృద్ధావస్థ ఉంటుంది, రోగ శోకాలు ఉంటాయి, దుఃఖాలు ఉంటాయి. ఇవన్నీ అన్నిట్లో సమానంగా ఉంటాయి. అంటే కింది నుంచి కింది ప్రాణి నుంచి మొదలుకొని ఉత్తమైన ప్రాణి వరకు మొత్తం A to Z మొత్తం సమస్త ప్రాణులు ఏంటివని చెప్పినాం? దైవత్వము, మనుష్యత్వం, తిరియకత్వం అని చెప్పిన అన్ని వచ్చేసారు. ఇంకా స్థావరత్వం. ఇవన్నీ ప్రాణుల్లో కూడా దుఃఖం అనేది సహజం అట. జీర్ణావస్థ, శరీరావస్థ అన్నిటికీ కనిపిస్తున్నామట. పరిణామం అనేది అన్నింటిలో కనిపిస్తున్నామట. వృక్ష వనస్పతులు కావచ్చు, ఔషధులు కావచ్చు, పశు పక్షుల్లో కావచ్చు, క్రిమి కీటకాలు కావచ్చు, అలాగే మనుషుల్లో కావచ్చు, అలాగే దేవతల్లో కూడా కావచ్చు. వాళ్ళకి మృత్యు యొక్క భయం ఉంది కదా, వాళ్ళకి శరీరం జీర్ణించి క్షీణించిపోతుంది కదా, ఆ దుఃఖం వెంటాడుతుందా? కాబట్టి ఇది సమానం, జరా మరణాదిజం దుఃఖం సమానం. అందుకే సమానమేవ భవతి. తస్మాత్ నా కృతకృత్యత. అందుకే పైన చెప్పాం కదా, సత్వశిలాయం కృతకృత్యత భవతి. ఉత్తమ యోని, ఉత్తమ కుటుంబం, దేవత్వ యోనిలోకి వెళ్ళిపోయామంటే ఈ జన్మ కృతకృత్యత అయిపోతుంది, సార్థకం అయిపోతుంది అంటున్నావు కదా. అది సార్థకం కాదు, కృతకృత్యత కాదు అని ఇక్కడ చెప్తున్నామట. కాబట్టి తస్మాత్ నా కృతకృత్యత అస్తి ఉత్కృష్ట యోనవపి. ఉత్కృష్టమైనటువంటి ఉత్తమైనటువంటి ఉత్కృష్ట యోనిలోకి వెళ్ళినప్పుడు కూడా, దేవత్వంలోకి పొందినప్పుడు కూడా, సకల ఐశ్వర్య భోగ భాగ్యాలు కలిగినప్పటికీ కూడా అది అక్కడ జరా మరణాది దుఃఖం అంటూ జరావస్థ, మరణావస్థ, జన్మావస్థ, మళ్ళీ ఉత్పన్నం కూడా అలాంటి అవస్థ అనేది మళ్ళీ ఉత్పన్నం అవుతూ ఉంటుంది. కాబట్టి అది
ఈ దుఃఖం అనేది నిరంతరంగా ఉంటుంది. ఎటువంటి యోనిలో ఉత్కృష్ట యోనిలోకి వెళ్ళిపోయినప్పుడు కూడా ఈ దుఃఖాలు తప్పవు కాబట్టి మనకు ఇది కృతకృత్యత కాదు. అందుకే తస్మా నా కృతకృత్యత అస్తి. ఉత్కృష్ట యోనం అప్పి ఉత్కృష్ట యోనిలోకి జన్మ తీసుకున్నప్పుడు కూడా ఇది ఉత్తమమైనది కాదు. కృతకృత్యత ఎప్పుడు కలగదు. కృతకృత్యత ఎప్పుడు కలుగుతుంది? ఎప్పుడైతే ఈ జన్మ పునర్జన్మ ఎప్పుడు తొలగిపోతుందో, అనేక వేల కోట్ల సంవత్సరాలకి జన్మ లేకుండా జన్మ రాహిత్యంగా మోక్షంలో ఉంటామే, అదే మనకు కృతకృత్యత, అదే ముక్తి యొక్క ఆనందం, అదే పరమాత్మ యొక్క ఆనందం. దానికోసం మనం ప్రయత్నం చేయాలి. ఈ సంసారంలో ఈ ప్రపంచంలో ఎన్ని పుణ్యకర్మలు చేయండి, ఎంత ఉత్కృష్టమైనటువంటి స్థితి కలిగినప్పటికీ కూడా, సకల భోగ భాగ్యాలు అన్ని కలిగినప్పటికీ కూడా నీకు ఆయుష్య పెంచుకుందాం, అన్ని పెంచుకుందాం అట. అన్ని పెంచినప్పటికీ కూడా అవి మోక్షం యొక్క సుఖానికి సమానం కావు, లేశమాత్రం సమానం కావు. అంత ఆనందం, అంత పరమానందం అక్కడ ఆ పరమాత్మ దగ్గర ఉంటుంది, ఆ మోక్షంలో ఉంటుంది. కాబట్టి అది జన్మ ఉన్నంతసేపు, శరీరం ఉన్నంతసేపు ప్రీతి అప్రీతి కలుగుతూనే ఉంటాయి. అది సహజం, స్వాభావికం అంట. జన్మ అంటే దుఃఖం. జన్మ ఎప్పుడు స్టార్ట్ అయిందో అప్పుడు కర్మ చేయడం మొదలు పెట్టాం. కర్మ చేస్తుంటే ఏదైతే ఆ పుణ్యకర్మ పాపకర్మ కర్మ చేస్తా అంట. ఏదో ఒక సంస్కారం మన మీద పడుతూనే ఉంటుంది. కానీ సంస్కార రాహిత్యం, సంస్కార దగ్ధం చేసినప్పుడే మనకు పరమానందం కలుగుతుంది, నిత్య శాశ్వత సుఖం కలుగుతుంది. అది ముక్తిలో మాత్రం సంభవం. అందుకే కిం పునర్మోక్షేణ అని చెప్పి ఏదైతే ప్రశ్నించాడో ప్రశ్నకర్త, మోక్షం అవసరము. ఎందుకంటే మోక్షం ద్వారానే మనకు పరమానందం కలుగుతుంది, పరమాత్మ యొక్క ఆనందం కలుగుతుంది అని చెప్పి ఇక్కడ స్పష్టంగా చెప్పబడిందండి. అస్తు. సో ఇందులో ఎవరికైనా సందేహం చెప్పండి. ఇప్పుడు మీకు సంసారంలో ఉండే సుఖము, పరమాత్మ యొక్క సుఖం, ముక్తి యొక్క సుఖం స్పష్టమవుతుందా? సంసారం ఎంత గొప్ప విషయం చెప్పే ఇక్కడ. ఉత్కృష్ట యోనం అప్పి ఉత్తమ కుటుంబం వచ్చిన గుణం, బలము, ఐశ్వర్యము, రూపగుణము, ధనము, అన్ని రకాల ఐశ్వర్యాలు ఉన్నాయండి నీకు. చాలా 100 ఏళ్ళు కాదు, నీకు 1000 ఏళ్ళు నీకు ఆయువు ఇచ్చామనుకోండి, ఎంత ఇచ్చినా కూడా అవన్నీ కూడా అవి మోక్ష సుఖానికి సమానం కావంట. ఎంత వచ్చినా కూడా కృతకృత్యత కాదు. నీకు జన్మకు కృతకృత్యత ఎప్పుడు వస్తుంది? ఈ శరీరాన్ని ఎప్పుడు త్యాగం చేస్తావో, త్యాజ్యం చేసినప్పుడే అప్పుడు నీకు జన్మ సార్థకం అవుతుంది. లేకపోతే ఈ ఆత్మ ఉన్నంతసేపు, శరీరం తీసుకున్నంతసేపు నువ్వు ఎంత ఉత్తమ భోగాన్ని అనుభవించినా కూడా నీకు తృప్తి కలగదు అన్నమాట. సంపూర్ణ తృప్తి కలగదు. తాత్కాలిక తృప్తి కలుగుతుంది, కానీ పూర్తిగా తృప్తి కలగాలి అంటే అది మోక్షంలో సంభవం అవుతుంది. అందుకోసం ఆ మోక్షం కోసం ప్రయత్నం చేస్తుంటాను. చాలా మంది దాని యొక్క మహత్వం తెలియక ఇదే కనిపించేదే సంసార సుఖమే సుఖం అని చెప్పి దీనికోసం ప్రయత్నం చేస్తున్నాం. అంతకంటే మహాన్ సుఖం ఉందని చెప్పి ఎవరికి దాని వైపు మొగ్గు చూపడం లేదన్నమాట. కాబట్టి ఉత్కృష్ట యోధిలో జన్మ తీసుకున్నప్పటికీ కూడా మనకు అక్కడ కృతకృత్యత అనేది ఉండదు. కృతకృత్యత ఎప్పుడంటే ముక్తి కోసం ప్రయత్నం చేసి ముక్తి సుఖాన్ని పొందినప్పుడే, పరమాత్మ యొక్క సుఖాన్ని పొందినప్పుడే మనకు కలుగుతుందని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఉత్కృష్టమైన కుటుంబంలో కూడా మనకు మంచి దేవత్వం పుట్టినా కూడా మనకు వాళ్ళు ఋషి మహర్షులు అంతా చనిపోయారు కదా, చనిపోయారు. ఉత్తమ దేవతలను చనిపోయారు కదా. వాళ్ళకి జరా మరణావస్థ వచ్చిందా లేదా, వృద్ధావస్థ వచ్చిందా లేదా, ప్రౌఢావస్థ వచ్చిందా లేదా, అంటే పరిణామం చెందుతుందా? కానీ ఎక్కడైతే పరిణామం ఉంటుందో అక్కడ కృతకృత్యత సార్థకం కాదు. మనకు రామాయణ మహాభారతం వాళ్ళు మోక్షానికి వెళ్ళిపోయి చెప్పి అని చెప్పుకుంటూ ఉంటామట. అలాగా వీళ్ళంతా ముక్తాత్మలు, ముక్తిలో ఉండి మనకు ఏమంటే ఇక్కడ పరిస్థితి ఇలా ఉంది కాబట్టి దేశ సేవ చేయాలి, సమాజ సేవ చేయాలి, అందరికీ ఆత్మ కళ్యాణం కలిగించాలి, మన అవతారం తీసుకుని వాళ్ళు జన్మ తీసుకుని మన సంస్థలో పరోపకారం చేసి వెళ్ళారన్నమాట వాళ్ళంతా కూడా. కాబట్టి వాళ్ళ గుణాలు మనం గమనించి వాళ్ళ గుణాలను ఆచరిస్తూ మనం కూడా ఇది మన లక్ష్యం, ముఖ్య లక్ష్యము పరమాత్మ యొక్క లక్ష్యమే, ముక్తి యొక్క లక్ష్యంగా భావించి మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. కాబట్టి అది మన దేవతల సహాయం చేత, వాళ్ళు గురువులు మనం చెప్పిన విధంగా ఆచరిస్తూ మనం కూడా అటువైపు వెళ్ళడం కోసం ప్రయత్నం చేయాలి. సంసారంలో ఉండే సుఖం కోసం ప్రయత్నం చేస్తే అది కేవలం తాత్కాలిక సుఖము, శాశ్వతమైన సుఖం కాదు. కాబట్టి అలాంటి సంకల్పం తీసుకున్నప్పుడే ఆ రకమైనటువంటి కర్మ చేయగలుగుతాము అని చెప్పి మనకు స్పష్టంగా అర్థమవుతుందండి. అస్తు. నెక్స్ట్ సూత్రం మనం రేపు చెప్పుకుందామండి. ఇంకెవరికైనా సందేహం ఉందా? మేమంతా ముక్తికి వెళ్తామా లేదండి, ఈ సంసారాన్ని వదిలేసి ఎలా వెళ్ళాలండి, ఈ సంసారాన్ని ఎన్ని బరువు బాధ్యతలు ఉన్నాయి, అన్ని వదిలేయాలంటే అన్ని త్యాగం చేయాలి, ఎలా చేయగలుగుతామండి? ఇదే మనకు మోహం, ఇదే మనకు రాగం అనమాట. అందరం ప్రతి ఒక్కరు ఎవరికి ఉన్నామండి. ప్రతి ఒక్కరూ ఆత్మ సుఖం కోసం ఉన్నాం, కానీ ఇతర సుఖం కోసం కాదు. ఇతర సుఖం మనం అంటున్నాం, ఇతర సుఖం కూడా అక్కడ ఆత్మ సుఖం ఉందామట. ఉపనిషత్తులు మనం ఒకసారి భవిష్యత్తు చెప్పుకున్నాము. ఉపనిషత్తులు చాలా ఆధ్యాత్మిక చాలా ఉంటుంది, బాగా దృష్టాంతాలతో ఇవ్వబడతాయన్నమాట. ప్రతి ఒక్కరు తన ఆత్మ సుఖం కోసం అందరు ప్రియంగా ఉంటాయి, కానీ ఇతర సుఖం కోసం ప్రియత కాదన్నమాట.
ప్రతి ఒక్కరికి కూడా ఆత్మ సుఖం కోసమే అంత ప్రియంగా కనిపిస్తామట, ఇతర సుఖం కోసం కాదు. ఇప్పుడు ఎవరైనా తల్లిదండ్రులైనా పిల్లలైనా, ఆ పిల్లలు ఉన్నా అంటే ఎక్కడో ఒకటి మూలన మన సుఖ విశేషంగా ఉంటుందన్నమాట. నాకు తోడు నీడగా ఉంటాడని ఒక ఆశ ఉంటుంది. అలాగే భార్యాభర్తల మధ్య కూడా భార్య కోసం ప్రీతి కాదు, భర్త కోసం భార్య ప్రియం కాదు. భార్యకు భర్త అయినా భర్తకు భార్య అయినా ప్రీతి ఎందుకు కలుగుతుందంటే ఆ వ్యక్తిగత సుఖం ఉందన్నమాట. అలాగే సంతానం అంటే వ్యక్తిగత సుఖం ఉందన్నమాట. వ్యక్తిగత సుఖం కోసం అంటే ఎవరికి కాదు, ఇక్కడ ఎవరికి ఎవరిని ప్రతి జీవాత్మ స్వతంత్రమైంది. ఏమంటే కొన్ని కర్మలు అనుబంధం ఏర్పడింది అన్నమాట. అనుబంధం ద్వారా మనకు ఒకరికి సహాయం, పరస్పర సహాయం లేకుండా మనం జీవించలేం. కాబట్టి సంసారంలో ఆ పరస్పర అనురాగం పట్ల మనకు ఒకరికి సహాయం చేత మనం ఒకరికొకరు సహాయపడుతూ మన సుఖాన్ని అనుభవిస్తున్నాం, వ్యక్తిగత సుఖాన్ని అనుభవిస్తున్నాం అన్నమాట. కాబట్టి ఆత్మ కళ్యాణం కోసమే, వ్యక్తిగత సుఖం కోసమే మనం అంత ప్రయత్నం చేస్తున్నాము. కాబట్టి ఈ జన్మలో ఇక్కడ పుట్టాము, ఇంకో జన్మ ఎక్కడ పుడతామో తెలియదు. మన గుణకర్మ స్వభావం బట్టి, మనం చేసిన ఉత్తమ కర్మ బట్టి ఇంకా వేరే కుటుంబంలోకి వెళ్ళిపోవచ్చు. ఎప్పుడు ఇక్కడే ఉండాలని రూల్ ఏం లేదు. ఎన్ని రకాల మారుతూ ఉంటాం. ఇదే దేశంలో పుట్టాలని స్థానాంతరం కావచ్చు, రకరకాలుగా దేహాన్ని మార్చుకోవచ్చు. కాబట్టి ఏదో ఒక అనుబంధం, ఏదో కర్మ ఉంది కాబట్టి మనం నిరంతరంగా మారుతూ ఉన్నాం అనమాట. కాబట్టి మన కర్మలను చూస్తూ తెలుసుకుంటూ ఏ కర్మలు ఉన్నాయి, నాలో ఎటువంటి ఇంకా సంస్కారాలు ఉన్నాయి, అవి ఉత్తమమైన సంస్కారాలు కాదా, ఉత్తమ సంస్కారాలు మన గుణాలను వృద్ధి చేస్తూ అవగుణాలను తొలగించుకుంటూ మనం ముక్తి కోసం ప్రయత్నం చేయాలి. సంసారం సుఖం ఉంది, ఎంత సుఖం ఉన్నప్పటికీ కూడా జన్మ మరణాది దుఃఖం మనకు వెంటాడుతూనే ఉంటుంది. ఈ జన్మ మరణాది దుఃఖం కూడా విడగొట్టుకోవాలి, తొలగించుకోవాలంటే మనం ముక్తి కోసం ప్రయత్నం చేయాలి. అస్తు, అది మనకు శాస్త్రాధ్యయనం ద్వారా వాటి యొక్క వైశిష్ట్యం, ఏదైనా ఒక వస్తువు కోసం ప్రయత్నం చేస్తున్నాం అంటే వాటి యొక్క మహత్వం తెలియాలి. మహత్వం తెలిసినప్పుడే దానికోసం ప్రయత్నం చేస్తామండి. ఆ మహత్వం తెలియలేదు అనుకోండి, ఆ ప్రయత్నం ఉండదన్నమాట. ఇప్పుడు మనకు ఆ పరమాత్మ యొక్క మహత్వం తెలియలేదు కాబట్టి దానికోసం ప్రయత్నం చేయడం లేదు. సంసారంలో ఉండే ప్రయోజనం కనిపిస్తుంది కాబట్టి మనం దానికోసం ప్రయత్నం చేస్తున్నాం అన్నమాట. కాబట్టి ఆ పరమాత్మ యొక్క మహత్వం ఎలా తెలుస్తుంటే మనకు ఈ శాస్త్ర అధ్యయనం ద్వారా, స్వయంగా మనం కూడా కర్మ చేయడం ద్వారా ఇటువంటి మహత్యం, పరమాత్మ యొక్క మహత్యము, ఈ ప్రకృతి యొక్క యథార్థత్వాన్ని తెలుసుకొని ముక్తి కోసం, ఆనందం కోసం, పరమానందం కోసం ప్రయత్నించాలి. అస్తు. ఓకే అండి. తో మళ్ళీ రేపు కలుద్దామండి. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. సర్వేభ్యో నమః. నమస్తే మహోదయ. నమస్తే ఆచార్య. నమస్తే.